దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈసారి దసరాకి నేను ఒక కాన్సెప్ట్తో వచ్చాను. అదే అష్టలక్ష్మి కాన్సెప్ట్. అంటే 8 మంది అష్టలక్ష్ములు, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ఈ రకంగా. సో అందులో భాగంగా ఇప్పటికే నేను 6 ఎపిసోడ్స్ చేసేసాను. ఇప్పుడు నేను చేయబోయే 7వ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ నాకు. ఎందుకంటే ఐ సీన్ దిస్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్, ద వే షీ గ్రూ, ద వే షీ సక్సీడెడ్. అసలు ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి అని అనిపించే రీతిలో. అందుకనే ఈరోజు ఈ కాన్సెప్ట్ విజయలక్ష్మి. I have with me Suma on my channel Prema The Journalist on the special series Jayathi, celebrating the power of women. Hi Suma. Hi Andy, మీకు దసరా పండుగ శుభాకాంక్షలు. Thank you, wish you the same. I am like so relaxed. ఇంట్రో నేను చెప్పక్కర్లేదు, ఆవిడ బై హార్ట్ చేసుకుని ఆవిడదంతా నేర్చుకొని చెప్తున్నందుకు నేను చాలా మీదే ట్రైనింగ్ బాగుందో అసలు. మీదే ట్రైనింగ్. మిమ్మల్ని చూసి అంటే నేను మీకంటే పెద్దన్నే, చిన్నదాన్ని కాదు, పెద్దదాన్నే. కానీ మీరు ముందు వచ్చారు. అదే ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కువ ఉంది, వయసు నాకు ఎక్కువ ఉంది, ఆ రకంగా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ అన్ ఆనర్ మీరు ఇట్లా విజయలక్ష్మి అనేటువంటి ఎపిసోడ్కి నన్ను పిలిచినందుకు. అండ్ ఈ మధ్యకాలంలో అసలు ఇంటర్వ్యూలు ఏమీ చేయటం లేదు. బట్ వెన్ దిస్ సిరీస్ యూ సెడ్ అండ్ యూ హ్యావ్ డెడికేటెడ్ ఇట్, నేను తప్పకుండా రావాలని అనుకుని వచ్చాను. సక్సెస్ అకార్డింగ్ టు యూ అంటే ఏంటి? ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ మీనింగ్ ఆర్ అ డెఫినేషన్ దట్ వీ గివ్ ఇట్ అండి. ఇప్పుడు నాకు సక్సెస్ ఉంది మీకు లేదు అని డిఫైన్ చేయాలి అంటే అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. సో మేబీ ఇఫ్ దేర్ సమ్ స్పెసిఫికలీ ఒక మెజరబుల్గా ఒక రిజల్ట్ మనకి కావాలి అని అనుకున్నప్పుడు, అంటే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను, దీనికి నాకు 100 కోట్లు కావాలి అని నేను ముందుగానే అనుకొని చేసినప్పుడు, దాన్ని సాధించినప్పుడు దట్ ఇస్ సక్సెస్. యా, అదర్వైజ్ మీరు ఇప్పుడు నన్ను చూస్తూ ఉన్నారు, యూ సెడ్ యా ఐఎమ్ సక్సెస్ఫుల్. దేర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ లైక్ ఈవెన్ యూ, మీరు కూడా యూఆర్ సక్సెస్ఫుల్. సో ఫర్ మీ ఇట్ ఇస్ జస్ట్ అ డెఫినేషన్. 3 దశాబ్దాలకు పైగా ఒకే ఫీల్డ్లో కంటిన్యూస్గా విసుక్కోకుండా అలసట, ఐ డోంట్ నో అంటే లోపల ఏముందో తెలియదు, బయటికి మాత్రం యు ఆర్ ఆల్వేస్ గ్రేషియస్, గ్రేస్ఫుల్, ఎవర్ స్మైలింగ్, అండ్ ఐ డోంట్ సీ యూ గెట్ టయర్డ్. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? అందరు ఏం తాగుతారు, ఈమెం తాగుతుంది, అందరు ఏం తింటారు, ఈమెం తింటుంది అని అందరికి డౌట్లు వచ్చేలాగా ఇట్స్ లైక్ దాట్. సో హౌ కెన్ అంటే యువర్ సక్సెస్ ఈజ్ 100% మెజరబుల్ బికాజ్ ఇట్స్ అ లాంగ్ స్టాండింగ్ కెరియర్. ఇప్పుడు మా అమ్మ ఉన్నారు, ఆవిడకి ప్రొఫెషనల్లీ మనకు ఒక కెరియర్ కనిపించకపోవచ్చు, బట్ షీ స్టిల్ సక్సెస్ఫుల్. అలా అంటున్నాను, ఎంతమంది ఆడవాళ్ళు అలా కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళలోనే ఎంతోమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్సో సక్సెస్ఫుల్. ఎందుకంటే సక్సెస్ఫుల్లీ వాళ్ళు ఒక ఇంటిని రన్ చేసి పిల్లల్ని చక్కబెట్టుకొని అన్నీ చూసుకుంటూ చేస్తున్నారు. సో దే ఆర్ ఆల్సో సక్సెస్ఫుల్. అలా అంటాను అనమాట. నేను కనిపిస్తాను అంతే, వాళ్ళు కనిపించరు. యా, అండ్ యూ సెడ్ ఇట్ దట్ లాంగ్ స్టాండింగ్ కెరియర్ 30 ఏమో నా లెక్కలో చాలా బ్యాడ్, 91 ఎంట్రీ. అక్కడ నుంచి మీరు లెక్కేసుకోండి. మొన్నోసారి ఎంత ఇదంటే లెక్కేసుకుంటున్నాను, 91, 2000. మా ఆడొచ్చి అమ్మ ఈ ఫస్ట్ ఇయర్ లెక్కెట్టకూడదు, నువ్వు ఇక్కడి నుంచి లెక్కెట్టద్దు అన్నట్టు. 91 స్టార్ట్ అయింది. 91 కి ముందు ప్రిపరేషన్ ఉండిందిగా? ఏమీ లేదు. ప్రిపరేషన్ ఆ మీనింగ్, ఐ మీన్ మా అమ్మ ప్రిపేర్ చేసింది నన్ను. దట్స్ వాట్ యు వర్ లైక్ రెడీ టు గెట్ ఆన్ టు ద స్టేజ్. అన్నోయింగ్లీ జరిగిపోయింది. ఇట్ వాజ్ నాట్ అ వెరీ కాన్షియస్ డెసిషన్. నేను రావాలి, చెయ్యాలి, యాక్ట్రెస్ అవ్వాలి, యాంకర్ అవ్వాలి, ఏమీ లేదు. నేను ఒక షో చేశాను, ఒక డాన్స్ ప్రోగ్రాము, అందులో చూశారు ఉమామహేశ్వరరావు గారిని అసిస్టెంట్ డైరెక్టర్, ప్రదీప్ గారు సీరియల్ చేస్తున్నప్పుడు అందులో పిలిచారు, వెళ్ళాను. వాళ్ళు రోలింగ్ అన్నారు, పరిగెత్తుకొని వచ్చి డైలాగ్ చెప్పాను. లేదమ్మా ఇక్కడ కెమెరా యాక్షన్ అంటారు, అప్పుడు రావాలంటే అంత మనం ఆ స్టేజ్లో ఉన్నాం అనమాట. ఇన్నోసెన్స్ అంటే కంప్లీట్లీ ఇన్నోసెంట్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. షూటింగ్ చూడడమే ఫస్ట్ టైం, చేయడము చూడడము అన్నీ ఒకటేసారి జరిగిపోయింది. అక్కడి నుంచి ఇంకా మేబీ ఎప్పుడు కూడా ఇందాక మీరు అనుకున్నట్టుగా నేను ఇది గోల్ అని పెట్టుకోలేదు, కానీ ఏ రోజుకి ఆ రోజు మాత్రం ఈ వర్క్ని బాగా చేయాలనే గోల్ అయితే ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. బట్ ఎవ్రీ డే మార్నింగ్ రిపీటెడ్గా ద సేమ్ థింగ్ యూ కీప్ డూయింగ్, యూ డోంట్ గెట్ టయర్డ్? అంటే ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ క్యాష్ ప్రోగ్రామ్స్, ఒక సిరీస్ ఆఫ్ భలే ఛాన్స్, ఒక సిరీస్ ఆఫ్ జీన్స్, ఒక సిరీస్ ఆఫ్ స్టార్ మహిళ, ఒక సిరీస్ ఆఫ్ స్వరాభిషేకం, లేదు కొన్ని వందల ఎపిసోడ్, తరతరాల స్టార్ మహిళ, ఎగ్జాక్ట్లీ 12 ఏళ్ళు. అవును. అండ్ దెన్ ఒక సిరీస్ ఆఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్. అఫ్ కోర్స్ సినిమా వేరు, యాక్టర్లు వేరు, కాన్సెప్ట్ వేరు, థీమ్ వేరు, బట్ ఫార్మాట్ ఈస్ ద సేమ్. అవును. యూ హ్యావ్ టు గెట్ ఆన్ ద స్టేజ్, read the sponsors' names, and it's the same thing. You don't get burned out. నేను కొన్ని షోస్ లైక్ డైలీ షోస్ చేసేటప్పుడు, ఎందుకంటే రోజుకి 4 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్లు చేయాల్సి వచ్చేది.
ఈ 4 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్లు అలా మనం 3-4 రోజులు వరుసగా చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు డెఫినెట్లీ ఆ బోర్డం వచ్చేస్తుంది. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఆ ప్రొఫెషన్ రిలేటెడ్గా ఒక చిన్న బోర్డం వస్తుంది. కానీ నాకు బాగా గుర్తు 1000 ఎపిసోడ్లో అనుకుంటాను, ఐ సమ్వేర్ ఫ్లిప్డ్ ద బ్రెయిన్ థాట్ ఏంటంటే నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి నుంచి నన్ను నేను ఎంటర్టైన్ చేసుకోవాలి అనే థాట్కి ఫ్లిప్ చేశా. అది చాలా పెద్ద మైల్ స్టోన్ అయిందనమాట నా థాట్ ప్రాసెస్లోనే. అక్కడి నుంచి ఏంటంటే నేను ఎంటర్టైన్ అవుతేనే వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. సో అప్పటి నుంచి ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ థరోలీ. వస్తుంది బోర్డం వచ్చినప్పుడు, బోర్డం రాకుండా ఉండడానికి ఏం చేస్తాను అనేది నేనే చేసుకుంటూ ఉంటాను. సో దట్స్ హౌ ఐ కీప్ వర్కింగ్ కాన్స్టెంట్లీ. ఇది బోర్, ఇది చేసేసాను నేను, దీన్ని ఇది వద్దు, ఇంకేదైనా చేద్దాం అని ఆల్వేస్ మా డైరెక్టర్స్ని కూడా ఇదే చెప్తూ ఉంటాను షోస్లో కూడా, ఇది వద్దు, ఇక్కడ లాగ్ వచ్చేస్తుంది, ఇది తీసేసేయి. సో దట్స్ హౌ ఐ కీప్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ మై షోస్. సో ఐ డోంట్ థింక్ సో బోర్డమ్ అయితే లేదు. ఇప్పుడైతే ఇట్ ఈస్ లైక్ మోర్, ఇంకా ఎక్కువగా కంటెంట్ క్రియేట్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఐఎమ్ మోర్ హ్యాపీ. ఇన్ అ డే అప్రాక్సిమేట్గా ఎన్ని షూట్స్ చేస్తుంటారు సుమా? అంటే ఐ హ్యావ్ సీన్ యూ చేంజింగ్ కాస్ట్యూమ్స్, చేంజింగ్ మేకప్, హెయిర్ స్టైల్స్, ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ డే టు డే లైఫ్. వీటితో పాటు అదే రోజు ఇంటర్వ్యూ ఉంటుంది, అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, అదే రోజు ఇంకేదో క్యాష్ ప్రోగ్రామ్ లాంటిది ఉంటుంది. అట్లా ఎప్పుడైనా బ్యాక్ టు బ్యాక్ చేసి యూ ఎవర్ కన్ఫ్యూజ్డ్ ఆర్ యు ఎవర్ నాట్ ఇన్ దట్ స్పేస్? అంటే ఇట్స్ హ్యూమన్ అండి, ఎర్రర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు జరుగుతుంది. కానీ అంటే నేను వాట్ ఐ మీన్ ఈజ్ సడన్లీ యూ డోంట్ ఓన్ దట్ స్పేస్, యూ డోంట్ ఓన్ దట్ షో. అది నాకు జరగదు. ఎందుకంటే ఐ కంప్లీట్లీ బిలీవ్, నేను ఒక షో చేస్తున్నప్పుడు ఈ షోని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ ఈ షో నేను చేస్తున్నాను అనేది ఓన్ చేసుకొని చేస్తాను నేను. సో అది జరగదు. ఇక మీరు అడిగినటువంటి ఇంకొక క్వశ్చన్, ఇలా ఇన్ని నెంబర్ ఆఫ్ షోస్ చేస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ జరిగేటువంటి ఛాన్స్ ఉందా అని, నాకు తెలిసి ఎప్పుడైతే కొంచెం భయం ఉంటుందో, ఆ భయం ఉన్న చోట మనకి ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. ప్రిపరేషన్ ఉన్న చోట ఆ కన్ఫ్యూజన్ నా మెదడుకు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ. ప్రిపరేషన్ లేకుండా వెళ్ళినప్పుడే చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది. అది ఎగ్జామ్ అయినా సరే, నాలాగా యాంకరింగ్ చేస్తున్నా సరే, ఏదైనా అంతే. ప్రిపరేషన్ ఇస్ ది అల్టిమేట్ థింగ్ దట్ ఎనీబడీ హ్యాస్ టు డూ. ఇప్పుడు మీరు ఈ షోకి వచ్చారు, మీరు ఈ షోలో మాట్లాడడానికి మీరు అలవోకగా మాట్లాడుతున్నారు, కానీ దే సో మచ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ దట్ యు డూ. సేమ్ విత్ మీ. దేర్ వర్ డేస్ వెన్ లైవ్ షోస్ చేస్తూ నేను ఒక ఛానల్లో ఒక లైవ్ చేస్తున్నాను, కరెక్ట్ అరగంటలో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకో లైవ్ చేయాలి. ఇక్కడ ఒక ఫోన్ నంబర్ చెప్పాలి. అప్పట్లో ఫోన్ నంబర్స్ ఉండేవి కదా, మా నంబర్కి కాల్ చేయండి, మీరు కూడా గిఫ్ట్స్ కొట్టండి. ఇక్కడ ఒక నంబర్ ఉండేది, అక్కడ ఒక నంబర్ ఉండేది. సో ఇక్కడ నంబరు ఇమీడియట్గా ఇటు రాగానే నా బ్రెయిన్కి గుర్తొచ్చేది కాదు. ఇట్ ఇస్ సో ట్యూన్డ్ ఈ అట్మాస్ఫియర్, ఇది అంటే ఈ నంబర్ ఇక్కడ ఇదే చెప్పాలి. అంతగా సమ్వేర్ దట్ ట్యూనింగ్ హెస్ హ్యాపెండ్. అమేజింగ్ అసలు. కానీ ఎప్పుడైనా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అది ఒకటి ఉంటుంది. నేను ఇప్పుడు 20 ఏళ్ళుగా ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐఎమ్ యాజ్ అ జర్నలిస్ట్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేశాను, ఐ డ్రీమ్లో చేశాను, ఇప్పుడు నా సొంత ఛానల్. అండ్ ఐవ్ డన్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఒక్కసారి నేను ఒక 10 ఏళ్ల క్రితం వెళ్ళి చూస్తే పచ్చి ఏంటి ఇలా చేశాను అని నాకు అనిపిస్తుంది. బయట చూసే వాళ్ళకు కూడా నా ఇంటర్వ్యూ నచ్చకపోవచ్చు. చాలా మందికి దే డోంట్ లైక్ వాట్ ఐ డూ. Many people, they don't accept what I do, how I present, what questions I ask. I have observed that not even one show or one program, one interview flopped. Unanimous ga andaru Suma is amazing, Suma is spontaneity queen, Suma is super humorous. Etla, how is that possible? That I want. Thank you so much, Prema garu. Consistent ga. Thank you for all the అందుకనే Vijaya Lakshmi. Thank you for all the acknowledgement అండి. అయితే మీరు చెప్పినట్టుగా అందరూ యునానిమస్గా అన్న దగ్గర నాకు కూడా, అంటే ఎవరైతే ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తాయి. ఒక్క నెగటివ్లు, 2 నెగటివ్లు, 3, 10 ఒక్కోసారి నాకంట పడుతూ ఉంటాయి కూడా. ఇప్పుడు మీరు మీ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తారు, సో మీకు సంబంధించిన పాజిటివ్ అండ్ నెగటివ్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మీరు నా గురించి ఎందుకు సెర్చ్ చేస్తారు? నేనే కదా నా గురించి సెర్చ్ చేస్తాను. అప్పుడు నాకు కనిపిస్తాయి. కనిపించవని కాదు, కానీ నాకు ప్రేక్షకులతో ఉండేటువంటి బాండింగ్ ఏదైతే ఉందో అది దట్ ఈస్ వేరే లెవెల్ అండి. నాకు అంతే. అంటే నాకు ఏంటో చాలా అట్లా ఆ అవాక్కయ్యారు అనే షో నుంచి నేను మాట్లాడడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఈ కెమెరాలో చూడగానే వాళ్ళందరూ నాతో మాట్లాడేస్తున్నారని, వాళ్ళంతా కనెక్ట్ అయిపోతున్నారని నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను. సో దట్ ఈస్ సంథింగ్ మేబీ దట్ కనెక్ట్స్. అండ్ వాళ్ళకి ఎప్పుడు నేను పెద్దపీట వేస్తానన్నమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా సరే ఆ ఫ్యాన్స్ వచ్చి అక్కడ పైన ఎక్కడెక్కడో నించొని ఉంటారు, ఇక పడిపోతారు, మీ అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారు. ఐఎమ్ జెన్యూన్లీ కన్సర్న్డ్ అబౌట్ దెమ్. సో దట్ ఈస్ ద బాండ్ ఐ హ్యావ్. దేర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ, అదర్వైజ్ దే వోంట్.
ఎక్కడో ఒక చోట బా ఇది సుమా బాగా చేయలేదు, ఇది మంచిగా రాలేదు అని అనే ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా హౌ డు యూ మెయింటైన్ దట్ డెకోరమ్, దట్ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఈజ్ మై క్వశ్చన్. ఐ థింక్ యూ షుడ్ ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్. yes you have to tell me what goes through how can it be అంటే how can it not go wrong? See, I have gone wrong at places and again ఎందుకు రాంగ్ అయ్యింది అనేది అక్కడతో వదిలిపెట్టకుండా నేను దాన్ని ఒక లెర్నింగ్ లెసన్గా తీసుకుంటాను ప్రతిసారి. నేను ఇప్పుడు పడ్డానంటే నేను పడ్డాను కాదు, అక్కడ ఎందుకు పడ్డాను, నేను అక్కడ ఏంటి గోతుండిందా, నేను అట్నుంచి ఎందుకు వెళ్ళాను, నేను ఎందుకు చూసుకోలేదు. నేను ఎప్పుడు బ్లేమ్ ఎవ్వరి మీద వేయను ప్రేమ గారు, నాదే తీసుకుంటాను, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే అని అనుకున్నప్పుడే నాకు ఒక ఓపెనింగ్ దొరుకుతుంది. ఓకే, వీటన్నిటిని నా లెర్నింగ్ లెసన్స్ లాగా నేను రాసి పెట్టుకుంటాను. సో నెక్స్ట్ టైం షోకి వెళ్ళేటప్పుడు దీన్ని చేయకుండా మనం ఎలా, వాట్ కెన్ వీ డూ బెస్ట్, అవన్నీ రాసుకుంటాను. అలాగే మీరు చెప్పినట్టుగా ఈ కనెక్ట్ ఏదైతే ఉందో రావడానికి నేను ఎంటర్టైన్ చేస్తుంది ఎవరిని, ప్రేక్షకుల్ని. వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి అంటే వాళ్ళు అంతసేపు ఆ టెలివిజన్ చూడాలన్నా లేకపోతే నా యూట్యూబ్ షోస్ చూడాలన్నా వాళ్ళని ఎంగేజ్ చేయాలి. వాళ్ళని ఎంగేజ్ చేయడానికి నేను ఏం కంటెంట్ మాట్లాడితే బాగుంటుంది, హర్ట్ చేయకుండా వాళ్ళని నేను ఎలా ఎంటర్టైన్ చేయగలుగుతాను అనేది హోంవర్క్ చేసుకుంటాను. నేను చాలా ఎక్కువ హోంవర్క్ చేసుకుంటాను. కనిపించేటప్పుడు చాలా ఈజీగా మాట్లాడేసింది సుమా, ఈ రోజే అనుకుంటాను నేను ఏ హోంవర్క్ లేకుండా ఇలా వచ్చి కూర్చొని ఉన్నాను అనమాట, ఇవాళ అంతే. సో అందుకని ఐ థింక్ ఐ డూ అ లాట్ ఆఫ్ టాకింగ్. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాకు అనిపించింది నా విషయంలో అండి, ఇప్పుడు నేను మీతో ఉన్నానంటే నేను మీతోనే ఉన్నాను 100%. మీరేం మాట్లాడుతున్నారో వింటాను, మీరు మాట్లాడిన దాంట్లో నుంచి నాకు వస్తాయి ఏవైనా మాట్లాడడానికి, రెసిప్రొకేట్ చేయడానికి. సో ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, అందుకే వింటూ ఉంటాను అనమాట. ఆడియన్స్లో అది లైవ్లో వెళ్ళినప్పుడు, లేకపోయినప్పుడు పార్టిసిపెంట్స్ ఉంటారుగా, వాళ్ళతో ఉంటాను కంప్లీట్గా. ఐఎమ్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ దట్ మూమెంట్. ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియలీ లవ్ అండి. స్పాంటేనిటీ అండ్ సర్కాజం దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, సూపర్ బ్లెండింగ్ అది. అవును, అండ్ యూ హ్యావ్ దట్ ఇన్ యూ. You're very spontaneous, you crack a joke, you're very witty, sarcastic. ఆ సర్కాజం మళ్ళీ బార్డర్ దాటకుండా ఎవరిని హర్ట్ చేయకుండా, ఇట్ ఈస్ లైక్ యూ మెయింటైన్ దట్. బట్ టెల్ మీ, హౌ డస్ దట్ కమ్ సో న్యాచురలీ టు యూ? మీ నేచరే అదా? ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా, ఎక్కడైనా ఇలాగే ఉంటారా, లేకపోతే ఆ స్టేజ్ ఎక్కేసరికి మీకు పూనకం వస్తుందా? నాకు అది తెలుసుకోవాలని ఉంటుంది. ఓకే, యూ ఫేస్ ద కెమెరా, సడన్లీ ట్రాన్స్ఫార్మ్. ఎస్ బాలు గారు ఒకసారి చెప్పారనమాట, ఎవరు సునీత గారితోనో ఎవరితోనో పక్కన కూర్చున్నప్పుడు, మేము ఇలాగే కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నాం సరదాగా, టక్మన్ స్టేజ్కి వెళ్ళాను నేను, స్టేజ్ మీద నేను మాట్లాడుతూ ఉంటే అదిగో అక్కడికి వెళ్తే ఏమవుతుందో ఏమిటో ఈ అమ్మాయికి అలా అలా మాట్లాడేస్తుంది అన్నారంట ఆయన, షీ చేంజెస్ అన్నారంట ఆయన. సో అలాగా మేబీ నాకు ఇలా రావడానికి గల రీజన్ మా ఫ్యామిలీ అండి. మా అమ్మ వాళ్ళ వైపు కానీ మా నాన్నగారి వైపు కానీ అందరికీ ఇదే కైండ్ ఆఫ్ స్పాంటనిటీ అండ్ అందరికీ ఇలాంటి సెటైరికల్ హ్యూమరే ఉంటుంది. నా మీద జోకేస్తారు, నేను వాళ్ళ మీద జోకేస్తాను, మా మావయ్య నా మీద ఒక పని చేస్తారు, నేను మా పెదనాన్న మీద వేస్తాను, ఇది నడుస్తూనే ఉంటుంది, హర్ట్ అవ్వకుండా. అస్సలు it is such a friendly happy atmosphere that we crack so many jokes. ఎన్ని జోకులు అసలు. ఇప్పుడు మోస్ట్ రీసెంట్గా కూడా మా కజిన్స్ గెట్ టుగెదర్ అయ్యింది, దానికి కూడా ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా మామూలే, అన్ని జోకులు ఇలాగే. అది లక్కీగా నాకు రెండు వైపులా వచ్చింది. నాన్న వాళ్ళు 10 మంది, అమ్మ వాళ్ళు 7. సో ఈ పెద్ద ఫ్యామిలీ ఉండేసరికల్లా సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే ఆ తీరు, ఆ పద్ధతి, ఇదంతా నేను బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాను. వాళ్ళతో అంటూ ఉంటాను నేను, మీకు పేమెంట్లు రావట్లేదు, జోకులు వేస్తున్నాయి, ఎన్ని వేసుకుంటాను నా మీద పంచులు, నాకు వస్తున్నాయి చెక్లు. సో ఇట్స్ లైక్ దట్. ఎంత సునాయాసంగా ఈ సర్కాజము, ఈ హ్యూమర్తో మీరు పెద్ద పెద్ద హీరోల మీద కూడా మీరు జోకులు వేస్తారు, పంచులు వేస్తారు, హీరో అండ్ దే డోంట్ గెట్ హర్ట్, దే టేక్ ఇట్ ఇన్ సచ్, అంటే ఎంత సరదాగా తీసుకుంటారంటే. అంటే అది నేను అనుకోవడం అండి, ఇట్స్ అ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ దట్ ఐ హ్యావ్ విత్ ద ఇండస్ట్రీ. ఎస్పెషలీ మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఆ స్పేస్ని, అవకాశాన్ని ఇచ్చారు అందరూ. అదొక రాఘవేంద్రరావు గారు కానివ్వండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారితో గుర్తుకొస్తున్నాయి అనే కార్యక్రమం చేసినప్పుడు కానివ్వండి, నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. దే సా మీ గ్రో. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు I was 15.5 years old. They have also seen me since such a long time that ఇంట్లో పిల్లలు మాట్లాడతారు కదా, అలాగే అయిపోయిందనమాట. రాఘవేంద్రరావు గారితో మాట్లాడితే అయితే ఇంట్లో మాట్లాడినట్టే, ఆయన కూడా మా స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నీ ఇక్కడికి వచ్చి నించో అంటారు. అది ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ దే హ్యావ్ ఆల్ గివెన్ మీ దట్ కైండ్ ఆఫ్ అ స్పేస్ టు స్పీక్
అండ్ టు యాక్సెప్ట్ ద జోక్స్ అండ్ టు వైస్ వర్సా. వాళ్ళు కూడా నా మీద ఒక జోక్ వేస్తారు, నేను వాళ్ళ మీద ఏదైనా ఒక చిన్న జోక్ క్రాక్ చేస్తాను, అండ్ జస్ట్ గోస్ ఆన్ లైక్ దట్. చిరంజీవి గారు నా కోట్ వేసుకొచ్చారు అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు తెలుసా. నేను ఏదో లాగా మైక్ తీసుకొని వెళ్తున్నాను నేను. సురేఖ గారికి కాల్ చేసి, అవును నా కోట్ ఉంది. అవును. నాట్ ఓన్లీ దాట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినప్పుడు ఇక్కడ గెస్ట్లు ఎవరైనా వచ్చినా రాకపోయినా పర్లేదండి సుమా గారు, మీరు మాత్రం ఉండాలి, మీరు ప్రీ రిలీజ్ చేయకపోతే సినిమా అసలు ఆడదు. సో ఎంబారసింగ్ తెలుసా నాకు అసలు. That's so embarrassing, but again it's so kind of them to acknowledge me and my body of work. Thanks to all of them. వాళ్ళందరూ ఎంతో ఎఫర్ట్ పెట్టి ఒక సినిమాని కంప్లీట్ చేస్తారు, లైట్ మెన్ల దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు. ద మినిమం థింగ్ ఐ షుడ్ డూ దేర్ ఇస్ డ్యామేజ్ లేకుండా ఎంటర్టైన్ చేస్తూ ఒక ఈవెంట్ని నడిపించడం ఎలా, అంతకు మించి నాకు ఏ ఆలోచన ఉండదు అక్కడ. ఇట్స్ ఆల్వేస్ ఓకే, వీళ్ళు చేశారు, దీని గురించి ఏం మాట్లాడాలి, వీళ్ళకి దీనివల్ల సినిమా ముందుకు ఎలా వెళ్తుంది, అలాగే వచ్చినటువంటి ఆడియన్స్ టీవీలో చూస్తున్నటువంటి వాళ్ళు బోర్ కొట్టకుండా ప్రోగ్రామ్ చూడాలి, ఇంతే. కానీ సుమా, ఈ హ్యాపీనెస్, ఈ గ్రాటిట్యూడ్ ఇవన్నీ ఒక పక్కన ఉంటాయి. డోంట్ యూ ఎవర్ ఫీల్ అ సెన్స్ ఆఫ్ ప్రైడ్? ఐ థింక్ ఐ హావ్ నెయిల్డ్ ఇట్, అంటే దట్ ఆర్ట్, దట్ క్రాఫ్ట్, ఐ నెయిల్డ్ ఇట్ అన్న ప్రైడ్ ఉండదా మీకు ఎప్పుడు? కమ్ ఆన్, కాన్షియస్ ఆనెస్ట్ గా చెప్పండి. ఇట్స్ నాట్ అ ప్రైడ్, బట్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఇన్-ఇయర్ యూస్ చేయను, ప్రాంప్టర్ యూస్ చేయను, ఇవి రెండూ లేవు. నేను కాన్స్టెంట్ గా నా పని ఏంటంటే నా బ్రెయిన్ కి పని పెట్టడం. నేర్చుకో, ఇవాళ 10 మంది స్పాన్సర్ల పేర్లు ఉన్నాయి, చదువుకొని వచ్చి చెప్పు. అది కూడా ఫాస్ట్ గా చెప్పేస్తారు. నేను కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, నేను చెప్పేటప్పుడు అక్కడ ఆడియన్స్ లో కూర్చున్న వాళ్ళు ఇలా వెనక్కి తిరిగి చూస్తారు ఎక్కడి నుంచి చదువుతుంది అని, తర్వాత ఇలా చూసి ఏం లేదురా అంటారు. సో అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎంత ప్రో అయిపోయానంటే నేను ఈ స్పాన్సర్ల పేర్లు గుర్తుపెట్టుకుంటూ ఇటు నుంచి ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ కెమెరా ఎక్కడ ఉంది, ఇదే అన్నీ నా కళ్ళు ఇలా 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 వెళ్ళిపోతూనే ఉంటాయి. సో అవి కూడా చూసి ఆనందం అనిపిస్తుంది అనమాట, వీడు వెనక్కి తిరిగి చూసి ఏం లేదనుకున్నాడని. సో దట్ వే ఐ ఫీల్ హ్యాపీ అండ్ ఇట్స్ అ ప్రాక్టీస్. ఎవ్రీ టైమ్ స్టేజ్ మీద ఎక్కేటప్పుడు ఒక చిన్న బటర్ఫ్లై మూమెంట్ ఉంటుంది కడుపులో. యా ఉంటుంది, డెఫినెట్లీ. వేల ప్రోగ్రామ్లు, అవును, వేల ప్రోగ్రాములు చేసినా ఎప్పటికప్పుడు మళ్ళీ మారిపోతుంది కదా. నిన్న చెప్పినటువంటి స్పాన్సర్ల పేరు కాదు ఈ రోజు చెప్పేది, ఈ రోజు చెప్పిన బ్యానర్ పేరు కాదు రేపు చెప్పేది, ఇవాళ వచ్చిన గెస్ట్లు కాదు ఎల్లుండి వచ్చేది, అన్నీ మారిపోతూనే ఉంటాయి. సో ఆ మారుతున్న దాంట్లో ఎప్పటికప్పుడు మనం చేస్తూనే ఉంటాము, వాటికి రీవర్క్ చేస్తాము. ఒక్కోసారి వాళ్ళు పంపించిన మెసేజెస్లో కరెక్షన్స్ ఉంటాయి, స్పాన్సర్ పేర్లు అవన్నీ, వాటిని గుర్తుపెట్టుకోవడము, ఇవన్నీ ఈ రోజున సక్సెస్ అని మీరంటే దాని వెనకాల ఇంత వర్క్ ఉందన్నమాట. దిస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ హ్యాస్ టు బి డన్. చాలా. సుమా, మీరు వచ్చింది కేరళ నుంచి, యువర్ మలయాళీ బై బర్త్, బట్ తెలుగు అద్భుతంగా పిక్ చేశారు. అయిపోయింది, ఇప్పుడు డిఎన్ఏలో తెలుగు వచ్చేసింది. బట్ బ్లడ్ టెస్ట్ లో కూడా ఎంత తెలుగు వచ్చినా కూడా కేరళ ఈజ్ బేసికలీ అ మెట్రియార్కల్ సొసైటీ. చాలా మాతృస్వామ్యం, ఆ వ్యవస్థ అది ఇట్లా రూట్స్ లోకి ఇట్లా ఇంకిపోయింది. అవును, ఇక్కడ కొంచెం పితృస్వామ్యం. సో యువర్ బార్న్ రేజ్డ్ అక్కడ, ఇక్కడ ఇది మెట్టినిల్లు. కల్చర్స్ డిఫరెన్స్ ఉంటుంది, అండ్ యూనో బేసిక్ బ్రాటప్ అప్బ్రింగింగ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ యూనో ఈ రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కల్చర్స్ని, అప్బ్రింగింగ్ని, థాట్ ప్రాసెస్లని, హౌ డిడ్ యూ ఓన్ ఇట్? దాన్ని ఓన్ చేసుకోవటము అండ్ దాన్ని గ్రేస్ఫుల్గా ఓన్ చేసుకోవటము, ఎంబ్రేస్ చేయటము. సో మ్యాట్రియాటికల్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత, అంటే మా అమ్మ నాన్నకి పుట్టినటువంటి నాకు మా అమ్మగారి ఇంటి పేరే వస్తుంది. అది అక్కడ కష్టము. అయితే ఇక్కడ కష్టము అబ్బాయి వాళ్ళ ఇంటి పేరే వస్తుంది. సో ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట. నాకు తెలిసి చాలా తక్కువ స్టేట్స్లో అట్లా ఒక మదర్ ఇంపార్టెన్స్ సర్నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మై సర్నేమ్ హ్యాస్ బీన్ పల్లచెన పాచివిటిల్ సుమ. దట్ ఈస్ అమ్మ ఇంటి పేరు, అమ్మ ఇంటి పేరు. అది ఇంకా దానికి క్వశ్చనబుల్ ఏం కాదు, ఇంకా అంతే. దట్ ఈస్ ఇట్. అండ్ మై ఫాదర్ ఆల్సో, తమ్ముళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా అమ్మ ఇంటి పేరే వస్తుంది. అవును, ఓకే. మా అన్నయ్యకి పెళ్ళయిన తర్వాత వాళ్ళకి పుట్టే పిల్లలకి వాళ్ళ వైఫ్ ఇంటి పేరు వస్తుంది. సో అది అలా క్యారీ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక సిస్టమ్ నుంచి ఈ రోజున మ్యారేజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఈ కల్చర్కి ఐ కంప్లీట్లీ అడాప్టెడ్, మేబీ అన్నోయింగ్లీ. అది ఐ థింక్ అన్నిటికన్నా పెద్దది ఏంటో తెలుసా ప్రేమ గారు, ఎవరికైనా లైఫ్లో ఎవరికైనా కావాల్సింది, ఉండాల్సింది, ప్రపంచం మొత్తం బతకాల్సింది ప్రేమ మీద. And you are sitting right in front of me. It's love. Yeah. I think that surpasses everything, Andy. So it was when I got married, I was 23 years old. ఆ టైంలో ఈ థాట్సే లేవు అసలు.
ఇవేవి లేవు. పెళ్లి చేసుకున్నాను, ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత క్వశ్చన్ కూడా రేస్ అవ్వలేదా అస్సలు? సుమా కనకాల ఎట్లా అవుతుంది, సుమా అది కదా అవ్వాలి. అసలు మా అమ్మ నాన్న కూడా ఆ క్వశ్చన్ రేస్ చేయలేదు. సో ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ అ చాయిస్. మాకు ఇంట్లో కూడా వెదర్ ఇట్ హ్యాస్ బీన్ ద డ్రెస్సింగ్ థింగ్ దట్ ఐ అడాప్టెడ్ ఆర్ ఎనీథింగ్, ఇట్ వాజ్ అ చాయిస్. మా ఇంట్లో ఐ యూస్ టు మోడల్, వసుంధరకి నేను మోడలింగ్ చేసేదాన్ని, వెదర్ ఇట్ ఇస్ జీన్స్ ప్యాంట్స్ ఆర్ ఫ్రాక్స్ ఆర్ ఎనీథింగ్. ఆఫ్టర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఓన్లీ, ఇట్ వాజ్ అ చాయిస్. మై ఫాదర్ నైదర్, మై అమ్మ కానీ మా నాన్న కానీ ఎప్పుడైనా సరే ఏమి ఆబ్జెక్షనబుల్గా చెప్పలేదు, ఇది వేసుకోవద్దు, ఇది చెయ్యొద్దు అనేది లేదు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ ఐ ఆల్రెడీ హ్యాడ్. అండ్ అందుకని వాళ్ళు ఇక్కడికి మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పలేదు, అలాగే ఇక్కడ కూడా ఫోర్స్ ఏం లేదు, కానీ ఇట్ వాజ్ అ చాయిస్ విచ్ ఐ టుక్. బికాజ్ నాకు ఇమిగ్రేషన్స్లో వాటిల్లో రాసేటప్పుడు కూడా కొంచెం పల్లచైన పాచివీటల్, చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా వస్తూ ఉండేవి. And somehow it just happened, Andy. It just happened that I became this Suma Kanakala. And when I came into the industry, it was Suma. ఆ పెద్ద పేరు కూడా పెట్టుకొని రాలేదు అసలు, సుమాగా వచ్చాను. సుమా కనకాల అయ్యాను అనమాట. బ్యాంక్లో ఐ థింక్ ఫస్ట్ టైం వెన్ వీ వెంట్, అక్కడ ఈ మార్పు జరిగింది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ చాయిస్. ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి పేరుని పెట్టుకుంటూ ఉన్నారు, అలాగే హస్బెండ్ పేరుని కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఇట్స్ అ చాయిస్ దట్ దే కెన్ మేక్. ఈ మధ్య కాలంలో చాలా వచ్చేసింది సుమా, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ యూ గాట్ మ్యారీడ్ 25 years అయిపోయింది ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ అయిపోయి. ఇది ఒక్కటేనా డిఫరెన్స్, ఇంకేమైనా డిఫరెన్సెస్ నోటీస్ చేశారా చాలా అక్కడికి ఇక్కడికి with regards to women? చాలా డిఫరెన్సెస్. ఒకటి, ఇట్స్ నాట్ అబౌట్ మేబీ మా రిలీజియన్స్, కాస్ట్ ఇవి కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి. ఎగ్జాక్ట్లీ, చాలా మార్పులు ఉంటాయి ఫుడ్ హ్యాబిట్స్ లో. మా వంటలన్నిట్లోనూ కొబ్బరి ఎక్కువ వేసి వండుతాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తగారు మా మామగారిది కూడా లవ్ మ్యారేజ్ అవటం వల్ల వాళ్ళు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని అలవాట్లను మార్చుకుంటూ వస్తున్నారు. మా మామగారు వాళ్ళది అటు యానము, కాకినాడ అటు సైడ్ అవ్వటం వల్ల అక్కడ చేపల కూరలు కానీ పులస కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇటు మా అత్తగారు వాళ్ళు అయ్యంగారు అవ్వటం వల్ల ఇక్కడ కూరల్లో అన్నిటిలో వాళ్ళ సంప్రదాయం ప్రకారం బెల్లం వేయటం, వండటం అలాంటి ఒక అలవాటు ఉంది. సో నేను వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్. అన్నీ ఉండే. మెంతిపప్పు అని చేస్తారు, అందులో బెల్లం వేసి వండుతారనమాట. ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ థింగ్ ఫర్ మీ. ఆ టేస్ట్ నాకు నాలికకి కొత్తగా ఉండింది. ఐ నెవర్ ఈవెన్ ఫెల్ట్ దట్ ఇది ఒక వింతగా ఉంది, ఇలా ఉంది, ఏం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ యాక్సెప్టెడ్. ఇట్ జస్ట్ వెంట్ బై. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ వంటలన్నీ నేను చేస్తున్నాను, ఇప్పుడు అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. సో ఇట్ వాజ్ జస్ట్ అ చాయిస్ దట్ ఐ మేడ్. మేబీ ఐ కుడ్ హావ్ సెడ్ నాకు వద్దు, నాకు ఇవేం వద్దు, నాకు వేరే కావాలి. మా అత్తగారేమో అమ్మ మీ పుట్టు చాలా బాగుంటుంది, మీ స్టూ చాలా బాగుంటుంది, అవి నేర్చుకో అని. ఇప్పుడు అందరూ అన్ని తింటారు ఇంట్లో. సో ఎక్కడ కూడా మేబీ ఐ వాజ్ లక్కీ దట్ దే నెవర్ రెస్ట్రిక్టెడ్ మీ, ఇదే వండాలి నువ్వు, ఇలాగే చెయ్యాలి అని చెప్పలేదు. చాలా మంది ఆడపిల్లలకి అది జరగదు. జనరల్ ప్రాబ్లం అక్కడే వస్తుంది, ఫుడ్ దగ్గరే వస్తుంది ఎవరికైనా ఇష్యూస్, ఎస్పెషల్లీ ఫుడ్ దగ్గరే వస్తుంది. సో ఇప్పుడు రాజీవ్కి పుట్టు ఇష్టము, ఆపం ఇష్టము, సాంబార్ ఇష్టము, అలాగే నేను పులిహోర తింటాను, ఆంటీ చేసే మెంతిపప్పులు, ఇవన్నీ మేము నేర్చేసుకున్నాం అనమాట. అండ్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఆల్సోనండి, మనము నెక్స్ట్ జనరేషన్కి వీ హ్యావ్ టు క్యారీ ఫార్వర్డ్ సమ్ థింగ్స్ కదా. మా అమ్మ దగ్గర నుంచి, మా అత్తగారి నుంచి ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి వెళ్తూ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఫస్ట్ ఎంబ్రేస్ ద కల్చర్ rather than నాకు ఇది వద్దు, నాకు అది వద్దు. I know hardly you were 15 when you came here, I understand, but అప్పుడప్పుడు హాలిడేస్కి అక్కడికి వెళ్తూ ఉంటారు. సో అక్కడ సిస్టమ్కి, అక్కడ థాట్ ప్రాసెస్కి, ఇక్కడ థాట్ ప్రాసెస్కి తేడా ఎట్లుంటుంది? విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్, కెరియర్, ఆలోచన విధానం, లైఫ్ స్టైల్ ఏదన్నా అవ్వచ్చు. మేబీ మా అత్తగారు కూడా ఇదే ప్రొఫెషన్లో ఉండటం వల్ల అనుకుంటాను నాకు కెరియర్ పరంగా కూడా ఆప్షన్స్ ఓపెన్గానే ఉంచారు. ఇన్ఫ్యాక్ట్ నేను రోషన్ని డెలివర్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ గ్యాప్ తీసుకుంటాను అంటే ఎందుకమ్మా వర్క్ చేయొచ్చు కదా అని చెప్పారే తప్ప ఇట్ వాజ్ నెవర్ సెట్ దట్ డోంట్ గో సిట్ అట్ హోమ్ అనేది లేదు. సో అందుకని కూడా ఇన్ఫ్యాక్ట్ నేను ఇంట్లో కూర్చుంటే మా అమ్మ కూడా ఇలాగే కూర్చుంటావా చేయవా అని మా అమ్మ ఒక పక్కన అంటుంది, మా అత్తగారు కూడా అన్నారు. సో ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ గో. ఐ వాజ్ మోర్ అటాచ్డ్. ఆ టైంలో ఒక ఫుల్ మదర్లీ ఇన్స్టింక్ట్ వచ్చేస్తుంది కదా, అసలు పిల్లని వదలకూడదు, పిల్లాడిని ఇలా పట్టేసుకొని కూర్చోవాలి అనేది. దట్ వాజ్ వన్ థింగ్. మేబీ ఇదే ప్రొఫెషన్లో ఉండడం వల్ల నాకు జరగలేదు. మేబీ మా అత్తగారు ఆవిడ బ్రాటప్ వల్ల షీ వాజ్ ఆర్థోడాక్స్. ఆవిడ ఈ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే షీ ఫాలోడ్ వాట్ ఎవర్ వాజ్ టాట్ బై హర్ పేరెంట్స్, అదే ఫాలో చేసుకుంటూ వచ్చారు. మేబీ వచ్చిన కోడలు కూడా అలాగే అవ్వడం వల్ల బోత్ ఆఫ్ us సింక్ అయ్యి అలా కానిచ్చేసాము. మేబీ ఎడ్యుకేషన్ పరంగా కేరళలో దే స్ట్రెస్ అ లాట్ ఆన్ లిటరసీ.
ఐ డి నాట్ నోటీస్ బికాస్ ఆల్రెడీ ఇక్కడ అలాగే ఉన్నారు కాబట్టి. అండ్ గర్ల్ ఎడ్యుకేషన్ మీద స్ట్రెస్ చేస్తారు. మా అమ్మమ్మకు కూడా పెళ్లి లేటుగానే అయ్యిందంట. అవునా? వాళ్ళు ఏమి తొందరగా పెళ్లిళ్ళు చేయరు. మీ అమ్మమ్మకి? షీ గాట్ మ్యారీడ్ అట్ దట్ టైమ్ షీ వాస్ 24 or something. యువర్ మామ్? మై మామ్ ఆల్సో గాట్ మ్యారీడ్ when she was 25 or something. సో అమ్మ ఏం చదువుకున్నారు? మా అమ్మ షీ ఫినిష్డ్ her 10th. ఫాదర్ పాస్డ్ అవే. హీ వాస్ అ డాక్టర్, మై గ్రాండ్ ఫాదర్. సో దానివల్ల అందరు ఎడ్యుకేషన్ ని స్టాప్ చేయాల్సి వచ్చింది. దే వర్ ఆల్రెడీ 7. అమ్మమ్మ కూడా చదువుకున్నారా? అమ్మమ్మ కూడా చదువుకున్నారు. అమ్మమ్మ నాకు లెటర్స్ రాసేవాళ్ళు ఇంగ్లీష్లో. షీ వాజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. అప్పట్లో మా తాతగారు సినిమాలకు తీసుకొని వెళ్ళేవాళ్ళంట వాళ్ళని. సో ఇట్ వాస్ వెరీ ప్రోగ్రెసివ్. మీరు అలా చూసుకున్నట్టయితే మేబీ ఆ ఎడ్యుకేషన్, ఆ లిటరసీ పరంగా ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ కుడ్ రీడ్ అండ్ రైట్ కంప్లీట్లీ. అండ్ ఇక్కడ మేబీ ఈ ఫ్యామిలీ ఆల్రెడీ ఇదే ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఇట్ హెస్ జెల్డ్ వెరీ వెల్. అదొకటి కొంచెం అదృష్టం. కరెక్ట్. అది అందరికీ దక్కేటువంటి అదృష్టం కాదు. You came as early as 15. If we have to really talk, you touched your puberty, then you got married, you had children, then hormonal issues, then perimenopause, you're striking menopause, you will be getting into menopause. So many stages. And ఇవన్నీ in the industry లోనే చూసారు. అవును. Dealing with your own idiosyncrasies, dealing with your own personal life, professional life, and with these hormonal imbalances, on and off, up and down, health issues, emotional draining, burning out, ఇట్లాంటి రకరకాల థాట్స్ వస్తుంటాయి ఈ ప్రాసెస్లో. ఐ కెన్ టెల్ యూ అ ఫ్యూ ఇన్సిడెంట్స్. లైక్ ఎర్లీ డేస్లో పీరియడ్స్ వచ్చే టైంలో చాలా ఎక్కువ కడుపు నొప్పి వచ్చేసేది అనమాట. అది బాపు గారికి బుడుగు అనేటువంటి సీరియల్ పైలట్ ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్నాము. అది ఎంత సివియర్ అయిపోయిందంటే కళ్ళు తిరిగిపోయింది నాకు. అప్పుడు ఆ టైంలో చాలా అసలు పొట్టలో నొప్పి, కోపం, బాధ. ఐఎమ్ హార్డ్లీ ఐ థింక్ సమ్ 17 years or 18 years, ఐ డోంట్ నో. సో ఆ బాధ అంతా అప్పుడు అనిపించింది. దెన్ ఐ గ్రూ ఓవర్ ఇట్. ఐ గాట్ మ్యారీడ్, ప్రెగ్నెన్సీ టైంలో ఒక ఆడియో ఫంక్షన్, ఐ థింక్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అంత ఆడియో ఫంక్షన్స్ అంత లేవు, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పటికి ఆడియో ఫంక్షన్స్. ఆ ఆడియో ఫంక్షన్కి నేను 8 months ప్రెగ్నెంట్ ఆన్ స్టేజ్. అయిపోయిన తర్వాత ఒకటే డోర్ ఉండింది. నేను ఫస్ట్ వెళ్ళిపోవాలి బయటికి, కానీ ఆ డోర్ వేసేసాడు అటు నుంచి. సో లిటరలీ నేను ఇక్కడ వెనక నుంచి ఫ్యాన్స్ పరిగెత్తుకొని వస్తున్నారు. ఆ భయము, ఏమైపోతుంది కడుపులో బిడ్డ, ఈ భయాలు. అండ్ రాజీవ్ వాజ్ ఆల్సో దేర్ ఇన్ దట్ మూవీ కాబట్టి తను వచ్చి ఇలా పట్టుకున్నాడు అండ్ దే వర్ బ్యాంగింగ్ ద డోర్. సో ఆ స్టేజెస్ అండ్ ఆ టైంలో బికాజ్ ఐ వాజ్ కంటిన్యూస్లీ వర్కింగ్. ఆల్మోస్ట్ మా డాటర్ డెలివరీ కన్నా ఒక 1 week బిఫోర్ వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ హెల్దీ ప్రెగ్నెన్సీ యాజ్ ఐ వాజ్ వర్కింగ్ కాన్స్టెంట్లీ. ఆ స్టేజ్ దాటేసాము. ఆ స్టేజ్ దాటేసి ఇప్పుడు మీరు డిఫరెంట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మన బాడీలో జరిగేటువంటి బ్యాలెన్సెస్, ఎక్కువగా ఒక్కోసారి బ్లీడింగ్ అయిపోవటము, దానివల్ల నీరసంగా అనిపించటము, డీహైడ్రేట్ అయిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఐ థింక్ ప్రాబ్లంలో ఉన్నాను అని గ్రహించిన తర్వాత దాని గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటే సొల్యూషన్ దొరకదు. మనం సొల్యూషన్ వెతకాలి. దట్ ఈస్ వాట్ ఐ కీప్ డూయింగ్. సో ఎప్పటికప్పుడు ఇలా అయ్యింది, దీనికి ఏంటి సొల్యూషన్, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, నా ట్రైనర్ని అడగనా, డాక్టర్ని అడగనా, ఎవరిని కన్సల్ట్ చేయను. ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ వర్క్ దట్ అవుట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే నాకు లాంగ్ స్టాండింగ్ అవర్స్ నించోవాలి. ఇట్లా మీతోనే లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చెప్పాను నేను, ఒక్కోసారి మనకి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం ఉండదు అని. బట్ ఐ డోంట్ లైక్ పర్సనలీ, ఐ డోంట్ లైక్ టు బ్లేమ్ ఆన్ నాకు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, నన్ను అర్థం చేసుకో అని వెళ్ళానంటే నన్ను నేను ఒక బ్యారియర్ వేసుకొని ఆపేసినట్టే. ఐ వాంట్ టు గో అబౌవ్ దట్. ఎస్ నాకు ఉన్నాయి, అయినా నేను ఇవన్నీ చేస్తాను, అయినా నేను నార్మల్గానే ఉంటాను. ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి నేను ఇలాగే ఉంటాను. బట్ ఇస్ దేర్ ఎనీ లో డేస్ అంటే బట్ టుడే ఐ డోంట్ వాంట్ టు గో టు వర్క్? yes of course. హౌ డు యు గార్నర్ దట్ స్ట్రెంగ్త్? మార్నింగ్ లేచినప్పుడు ప్రేమ గారు నైట్ ఒక్కోసారి లేట్ అయిపోద్ది కదా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవన్నీ అయిపోయిన తర్వాత. సో సఫిషియెంట్ స్లీప్ దొరకదు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండేటువంటి టైంలో ఆ స్లీప్ దొరకనప్పుడు రకరకాల బాడీ ఏక్స్తో లేస్తాం పొద్దున్న. కరెక్ట్. నాకు మై టు గో ఇస్ ఒక షవర్, ఒక మంచి షవర్ తీసేసుకున్నానంటే ఫుల్ ఇంకా మొత్తం వచ్చేస్తుంది అనమాట, వచ్చేస్తుంది. అండ్ దెన్ ఐ విల్ డూ మై రెగ్యులర్ స్ట్రెచెస్ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ. తర్వాత ఓకే ఇలా ఎందుకు అయ్యింది అంటే నా బాడీలో వాటర్ తగ్గింది అనమాట, దాన్ని నేను ఎలా కాంపెన్సేట్ చేసుకోవాలి. ఆ రోజంతా మళ్ళీ దాన్ని కాంపెన్సేట్ చేస్తూ వర్క్ చేయడం. చేయకుండా చేస్తే మళ్ళీ 3 రోజులు అడ్డం పడతాం. ఇది డోంట్ స్కిప్ వర్క్.
నో, ఐ డోంట్ స్కిప్ వర్క్. ఇప్పుడు ఒకటి, ఐ డోంట్ హ్యావ్ ద లగ్జరీ టు స్కిప్ వర్క్ అండ్ ఐ డోంట్ గివ్ రీజన్స్ టు స్కిప్ వర్క్. నా కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. అంటే మన ఒక షో జరుగుతుందంటే 100 మంది వర్క్ చేస్తున్నారు అక్కడ. లైట్ మ్యాన్ల దగ్గర నుంచి కెమెరామ్యాన్లు, మేకప్ మ్యాన్లు, ప్రొడక్షన్, డైరెక్షన్, ఇంతమంది 100 మంది. నేను ఒక్కదాన్నే నాకు ఇవాళ మూడ్ బాగాలేదు, నాకు వర్క్ చేయాలని లేదు అన్నానంటే ఎంత వేస్ట్ ప్రొడక్షన్ ఆ రోజు. ఓ మై గాడ్, ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నేను పాక్కుంటూనే వెళ్ళిపోతాను. ఐ సెడ్ ఐల్ బీ దేర్ అంతే. అన్లెస్ దేర్ ఇస్ సంథింగ్ సో వెరీ బ్యాడ్ దట్ ఐ కాంట్ మూవ్, లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ దేర్ అండి. అది ఒక రకంగా రీజన్స్ చెప్తే నా ఎదుగుదలకి కూడా అది అడ్డుపడుతుందండి. ఎందుకంటే నేను సాకు చెప్పేసుకుంటున్నానుగా, వాళ్ళకేం ప్రాబ్లం లేదు, ఏమవుతుంది ఒకరోజు మహా అయితే షూటింగ్ జరగదని అనుకోవచ్చు మనం. కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ అబౌవ్ ద పెయిన్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు మ్యాచ్ ఆడతారు, ఆడేటప్పుడు ఆయనకి నొప్పులు రావా? ఎన్నోసార్లు వచ్చి ఉంటాయి, చెప్తాడా ఏంటి ఆయన మనకి? ఆయన ఆడడం మాత్రమే మనకు కనిపిస్తుంది. అలాగే నాది కూడా అంతే. కానీ ఇదే రీజన్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, ఇట్లా రీజన్స్ ఇవ్వకూడదు, ఎక్స్క్యూజెస్ ఇవ్వకూడదు. ఇప్పుడు చాలా సందర్భాలు ఈ మధ్య మనం వింటున్నాం. చాలా మంది అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు, కార్పొరేట్స్లో అవ్వచ్చు, ఇండస్ట్రీలో అవ్వచ్చు, మీడియాలో అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎక్కడైనా సరే. సో ద మేజర్ కంప్లైంట్ విచ్ వీ కీప్ హియరింగ్ ఫ్రమ్ ద బాసెస్ ఆర్ ద హెచ్ఆర్ ఆర్ వాళ్ళు ఏమంటారంటే, విమెన్ని ఎంప్లాయ్ చేసుకోవడమా, దే విల్ కమ్ విత్ హెల్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. తెలిసే నాకు ఈరోజు ఇక్కడ బాగాలేదు, నాకు పీరియడ్స్ వచ్చాయి, నాకు నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, కడుపు నొప్పి, అబ్బాయి వీళ్ళని పెట్టుకునే కంటే మగవాళ్ళని పెట్టుకుంటే బెటరు. అండ్ దెన్ ఆల్ ద టైమ్ దే కీప్ ఆన్ గ్రంబ్లింగ్, కంప్లైనింగ్. దిస్ ఇస్ వాట్ I kept hearing over the years. I'm sure you also must have heard. Faced sometimes, yeah. Faced or heard or whatever. Yeah. ప్రేమ గారు, ఒకటి, నా విసినిటీలో వర్క్ చేయడానికి వచ్చే వాళ్ళు ఎవరికి కూడా రీజన్స్ చెప్పే ఆప్షన్ నేను ఇవ్వను. నేను చెప్పను, వాళ్ళు ఇవ్వరు. ఒక 2 రోజులు ట్రైన్ అప్ అయిపోయారంటే అర్థమైపోతుంది వాళ్ళకి, ఓ ఏం చెప్పడానికి లేదు అని. ఎందుకంటే నాకు నేనే చాలాసార్లు కాలుకి సర్జరీలు జరిగి స్టిచెస్తో పాటే వెళ్ళిపోయి నించున్నాను. నాకు ఇక్కడ లోపల దే హ్యాడ్ టు రిమూవ్ ద విజ్డమ్ టూత్ బై కట్టింగ్ ద బోన్. సో ఓపెన్ చేసినప్పుడు స్టిచెస్ ఉన్నాయి, స్వెల్ అయిపోయి ఉంది, అయినా వెళ్ళి చేశాను. సో దేర్ హ్యావ్ బీన్ డిఫరెంట్ సర్జరీస్ విచ్ హ్యావ్ హ్యాపెండ్, బట్ ఐఎమ్ స్టిల్ దేర్ బికాజ్ అకార్డింగ్ టు మై ప్లానింగ్ నేను వెళ్ళిపోయి చేశాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి కూడా చెయ్యాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ మోర్ ఆఫ్ అ మైండ్ గేమ్ అండి. చాలా ఎక్కువగా మనం ఎప్పుడైతే అందులోకి వెళ్ళిపోతామో, ఆ థాట్ ప్రాసెస్లోకి ఇండల్జ్ అయిపోతామో, దెన్ ఇట్ మేక్స్ అస్ మోర్ అండ్ మోర్ వీక్. మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి, నాకు ఇవాళ బాగాలేదు అని మీరు 10 సార్లు అనుకుంటూనే ఉంటే మీకు నిజంగానే ఆ రోజు బాగుండదు. నాకు నిజంగా బాగాలేని రోజు కూడా మీరు ఎలా ఉన్నారు అని మీరు నన్ను అడిగాను, సూపర్గా ఉన్నాను ప్రేమ గారు అన్నానంటే ఆ రోజు అలా సెట్ అయిపోతుంది అంతే నాకు టోన్. ఈరోజు ఏమైందో చెప్తాను, ఒక చిన్న ఇన్సిడెంట్ ఇన్ మై ఓన్ లైఫ్. మా అమ్మ వాళ్ళు ఈవేళ నెదర్లాండ్స్ నుంచి వచ్చారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను వాళ్ళని పికప్ చేసుకోవడానికి. నైట్ నిద్రలేదు. మార్నింగ్ 4 o'clockకి ఇంటికి వచ్చి 4:15 ఐ స్లెప్ట్. ఐ వోకప్ ఎట్ 7:30 బికాస్ ఐ హ్యాడ్ అ జూమ్ మీటింగ్ 7:30 to 9:30, 2 hours. సో నేను పడుకుంది 3 hours. దెన్ ఐ హ్యాడ్ అ షవర్. ఐ డోంట్ నో, నాకు ఇంటర్వ్యూ అంటే ఎక్కడ లేని ఒక ఉత్సాహం, స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. నిద్ర లేకపోయినా వాళ్ళు అంతా అయిపోయాక అప్పుడు వెళ్ళి పడుకుంటా అంతే. బట్ ఇఫ్ దిస్ వర్క్ నథింగ్ కెన్ స్టాప్. నాకు కూడా ఇదేమి ఒక రోజులో రాలేదు ప్రేమ గారు. నేను లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో నుంచి వెళ్తూ నేర్చుకున్నాను. బిగినింగ్ డేస్లో నేను చాలా కంప్లైంట్స్ చెప్పాను, చాలా రీజన్స్ చెప్పాను. చాలా చెప్పుంటాను నేను. సో మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై చైల్డ్హుడ్, లేటర్ ఆన్ చెప్పుంటాను నేను. కానీ వర్క్ ఆపలేదు ఎప్పుడు. ఎందుకంటే అమ్మ ట్రైనింగ్ కూడా అలాంటిదే. అమ్మ కూడా అంతే, వెళ్ళాల్సిందే అంటది, అంతే, ఇంకా వెళ్ళిపోవడమే. ఒక రకంగా ఒక మిలిటరీ ట్రైనింగ్లో పెరిగాననే చెప్పాలి అమ్మతో నాన్నతో నేను. అందుకని కూడా ఈ ట్రైన్ మీ లైక్ దట్. ఇప్పుడు రోషన్తో కూడా నేను అదే చెప్తాను. అండ్ హీఈస్ ఆల్సో లైక్ దట్. వెన్ వాడికి మొన్న ఏదో సాంగ్ షూట్ అప్పుడు హీ హ్యాడ్ హై ఫీవర్, బట్ హీ జస్ట్ వర్క్డ్ అంతే. దట్స్ ఆల్ హీ హ్యాస్ టు. వాడు ఒకరోజు నైట్ ఎప్పుడు 8 o'clockకి జిమ్కి వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న అడిగారు, అదేంట్రా ఇప్పుడు వెళ్తున్నావు, పర్వాలేదులే వాళ్ళు ఒకరోజు మానే అంటే, నీకు అర్థమవుతుందా, 4 episodes చేసేసి ఆవిడ వెళ్ళి అక్కడ జిమ్ చేస్తుంది, నేను ఇక్కడే ఉన్నాను పోతా అని వెళ్ళాడు వాడు. అందుకని నేను చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాడికైతే. పిల్లలకి ఒక పెద్ద, ఇప్పుడు ఇంత పెద్ద గీత అది. అవును, యు ఆర్ దిస్ లైన్,
దే పాప ఇక్కడ ఉన్నారు, దే హ్యావ్ టు రీచ్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. మీరు కంపల్షన్ చేయకపోయినా వాళ్ళకి కనిపిస్తుంది కదా ప్రతిరోజు. నిత్య జీవితంలో మా అమ్మ ఇది చేస్తోంది, పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు లైఫ్. కరెక్ట్. ఇఫ్ ఐ డోంట్ డూ దట్ ఐఎమ్ లైక్ యూజ్లెస్ అని అనిపిస్తుంది వాళ్ళకి. ఐ పుల్డ్ రాజీవ్ సో మచ్ దట్ హీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్, బట్ మొన్న 15 kgs దాకా హీ లాస్ట్. రియలీ? Really? Yeah. I didn't see that latest transformation. Yes. You're inspiring everyone. అవును. Super. సో ఉమెన్ అరౌండ్ మీ అని మీరు అడిగిన క్వశ్చన్కి, మా ఇంట్లో పని వాళ్ళ దగ్గర నుంచి నేను అందరికీ కూడా చెప్తానన్నమాట, కుకింగ్కి వచ్చినా దేనికి వచ్చినా పాపం వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు రావాల్సి వచ్చింది. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, పాపం ఎక్కడెక్కడో ఉంటారు, పిల్లల్ని వదిలేసి రావాల్సి వస్తుంది ఇక్కడికి, లేదా వాళ్ళ హస్బెండ్ చనిపోయో హస్బెండ్ వదిలేసో దే కమ్ టు వర్క్. సో ఐ టెల్ దెమ్ ఇట్స్ మీ లైఫ్, మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్, మీరు దాన్ని కేర్ తీసుకోవాల్సిందే, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. వాళ్ళు అంతే పాపం, ఏమైనా వచ్చిందనుకోండి, ఇఫ్ దే ఆర్ ఫీవర్ వచ్చినా కూడా అమ్మ పర్లేదమ్మా మేము వర్క్ చేసేస్తాం. సో నేను వర్క్ చేస్తూ ఉంటాను, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రియల్, కానీ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రియల్ ఫర్ ఎవ్రీ ఉమెన్, లైక్ పీరియడ్స్. ఇవన్నీ చాలా. అండ్ పీరియడ్స్ లో కొంతమందికి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఇంటెన్సిటీని తగ్గించడానికి వాళ్ళు కొన్ని ఉపాయాలు ఏవో చూసుంటారు. బట్ లైఫ్ గివ్స్ అస్ ఇన్ఫైనైట్ ఛాన్సెస్. వాటిని వెతకాలంటాను నేను, ఇంకా రీసెర్చ్ చేయాలి, ఇంకా వెతకాలి, టిల్ యూ రీచ్ దట్ గోల్ వేర్ దిస్ పెయిన్ ఇస్ నాట్ స్టాపింగ్ యూ. అక్కడ వరకు వెళ్ళాలి. మీరు, మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ అసోసియేట్స్, మీ టీం కాకుండా హ్యావ్ యూ నోటీస్డ్ అదర్ విమెన్ కీప్ గివింగ్ లేమ్ ఎక్స్క్యూజెస్ బికాస్ జస్ట్ వర్క్ ని అవాయిడ్ చేయడానికి? ఐ హావ్ సీన్, బట్ ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ నేమ్స్. నాకు ఇన్సిడెంట్స్ వద్దు, బట్ వాట్ యూ హ్యావ్ టు సే? అండ్ ఒక్కోసారి ఏమవుతుందంటే వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్, నేను మొన్న కూడా ఒకళ్ళిద్దరికి చెప్పేసి వచ్చాను నేను, వెన్ ఐ మెట్ దెమ్ ఆఫ్టర్ డెలివరీ అయిపోయి పిల్లలు పుట్టేసి 6-7 months అయిపోతున్నా వీళ్ళు మళ్ళీ వర్క్ రీజాయిన్ అవ్వట్లా. చక్కటి ఎడ్యుకేషను, మంచి జాబ్స్ ఉన్నాయి, వదిలేశారు. నేను అన్నాను అనమాట వాళ్ళతో, ఈ ఒక్క చిన్న స్టెప్ ఏదైతే ఉంటుందో మీరు తీసుకోవాల్సిందే, యూ హ్యావ్ టు రీజాయిన్ యువర్ వర్క్. ఈ టైంలో బద్ధకంగాను, లేకపోతే ఆ మదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువగా అయిపోయో అన్నీ అనిపించేస్తాయి అన్నమాట. నేను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఎలాగా ఏంటి. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇంట్లో ఉంటారు కూడా కొంతమందికి అయితే ఉండరు పాపం, లేకపోయినా కూడా వెళ్ళి వర్క్ చేయగలుగుతున్నారు వాళ్ళు. బట్ ఐ సే దట్ యూ హ్యావ్ టు సమ్హౌ సీ దట్ ఆ స్ట్రక్చర్స్ని మీరు ఫామ్ చేసుకొని మీరు మీకు వచ్చినటువంటి విద్యని, మీ పొటెన్షియల్ని వేస్ట్ చేయకండి. బికాజ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ లైఫ్ చూసుకొని వెళ్ళిపోతారు. ఆ టైంలో ఒక పెద్ద అగాధం వచ్చేస్తుంది. అరే నేను అప్పుడు ఎందుకు వదిలేశాను, నేను కూడా కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉంటారు. అది రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఒకవేళ ఆ స్పేస్లో ఉంటే ఈ టైంలో ఇంకా నేనేం చేయలేను అని అనుకోకుండా ఇప్పుడు కూడా నేనేం చేయగలను అనేది వాళ్ళు ఆలోచించవచ్చు. రోషన్ పుట్టిన తర్వాత ఇన్ కేస్ యూ వుడ్ హావ్ స్టాప్డ్, అవును గాన్, ఇంకా అయిపోయింది. 1 year 1.5 year గ్యాప్ ఇస్ ఇనఫ్. అవును, ఇప్పుడు మీరు కూడా అంతే కదా, యూ హ్యావ్ ఆల్సో బీన్ వర్కింగ్. మీకు పాప పుట్టినా మీరు కాన్స్టెంట్గా మీరు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకొకటి కూడా చెప్తాను నేను, చాలామంది వర్క్ బయటకు వెళ్ళకపోవచ్చు, మేబీ దే ఆర్ స్టిల్ వర్కింగ్ అట్ హోమ్. ఓకే, ఇఫ్ దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ గుడ్ అండ్ వాళ్ళకి ఇదే హ్యాపీనెస్ని ఇస్తుంది అంటే దే షుడ్ బి ఓకే విత్ ఇట్. కానీ వాళ్ళ హ్యాపీనెస్ ఇస్ డిపెండెంట్ ఆన్ చిల్డ్రన్ అయినట్టయితే రేపొద్దున ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇది వండి పెట్టా, వాడు పడుకునేటప్పుడు నేను ఇది చేశాను, వాడు లేచినప్పుడు నేను అలా చేశాను అనేసరికి సడన్గా వాళ్ళు ఎడ్యుకేషన్కు వెళ్ళిపోతారు ఎక్కడికో. ఇంకేం చేస్తాను, నేను ఎందుకు చేయాలి, ఇప్పుడు ఎవరి కోసం చేయాలి అనే ఒక చాలా నిరుత్సాహం వచ్చేస్తుంది జీవితంలో. అండ్ మేనేజింగ్ అ హౌస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, అమ్మ బాబోయ్, ఇప్పుడు ఆ హోమ్ మేకర్స్ ఉంటారు కదా ఇళ్లలో, వర్క్కి బయటకు వెళ్లకుండా ఉండేటువంటి హోమ్ మేకర్స్, వాళ్ళు 10 రెట్లు ఎక్కువ పని చేస్తూ ఉంటారు. పాపం శాలరీ కూడా లేదు, అప్రిసియేషన్ లేదు, పోనీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయో అది లేదు. మీరు అన్నట్టు అది చాయిస్ అయితే నో ప్రాబ్లమ్స్. ఇఫ్ యు చూస్ టు బి ఎ హోమ్ మేకర్, కరెక్ట్, ఫెంటాస్టిక్. బట్ విద్య ఉండి ఉద్యోగం చేసి ఉంది, కెపాసిటీ ఉంది, ఒకప్పుడు చేసి అలా మాత్రం కంపల్సరీగా చెయ్యాలి. అండ్ మేబీ ప్రేమ గారు చెప్పినట్టుగా ఇలా ఆడవాళ్ళు రీజన్స్ చెప్పేస్తున్నారు, వాళ్ళకన్నా ఇంకా మనం మగవాళ్ళనే పెట్టేసుకుంటే బెటర్ కదా అనేది లేకుండా చెయ్యాలి. మనం వర్క్కి వెళ్ళామంటే ఇంకా కంపల్సరీ డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే.
నేను ఈ మధ్య ఒక సినిమా చూసాను స్వాగ్, అందులో దేర్ ఇస్ దిస్ సీన్ వేర్ ద హీరోయిన్ ఒక సివిల్ కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తుంది. ఆమెను అబ్యూజ్ చేస్తారు అక్కడ, సెక్షువల్ అబ్యూజ్ చేస్తే షీ గోస్ ఇన్ కంప్లైంట్స్. దెన్ ఆ అబ్బాయిని తీసేస్తారు వర్క్ ఫోర్స్ నుంచి. దట్ ఫెలో సేస్ యూ ఆల్సో లీవ్, ఐ డోంట్, అమ్మాయిని కూడా వెళ్ళిపోమంటారు. ఎందుకు అంటే నిన్ను పద్దాక అందరు వీడంటే ఇప్పుడు నేను పంపించేశాను, రేపు పొద్దున ఇంకోటి చూస్తాడు, ఎల్లుండి ఇంకోటి చూస్తాడు, అందరిని తీసుకుంటూ వెళ్ళిపోను కదా, నేను ఒక్కదాన్ని తీసేసి సరిపోతుంది, ఐ కెన్ ప్రొటెక్ట్ మై ఎంటైర్ అదర్ ఫోర్స్ అని అంటాడు. సో అది ఆ ఎడ్యుకేషన్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అండి. మీరు ఇప్పుడు చెప్పిన దాని రూట్ కాజ్ ఎక్కడుంది అంటే ఆ ఆలోచన విధానంలో కూడా ఏదైతే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో, ఆ అమ్మాయి ఉంటే అమ్మాయినే చూస్తూ ఉంటారు అబ్బాయిలు అనే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ ఎడ్యుకేషన్ అబ్బాయిలకి ఇంటి నుంచే మొదలవ్వాలి. అప్పుడే ఐ థింక్ దట్ కల్చర్ విల్ చేంజ్. అండ్ యాజ్ యూ సెడ్, ఎక్కువ మంది ఆడపిల్లలు వర్క్ చేయడానికి వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు ఒక 5 ఏళ్ల క్రితానికి ఇప్పటికి మనం చూస్తే అమ్మాయిలు జీన్స్లు అవి వేసుకున్న ఎక్కువగా స్టేర్ చేయట్లేదు. మీరు గమనించారో లేదు, రోడ్ల మీద ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను న్యూయార్క్ వెళ్తాను, అక్కడ రకరకాల డ్రెస్సుల్లో కనిపిస్తూ ఉంటారు, కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు మరి ఇలా స్టేర్ చేస్తూ కనిపించరు. ఒకప్పుడు ఇక్కడ ఉండేది, ఈ మధ్య కాలంలో అది కూడా మెల్లిగా టోన్ డౌన్ అవుతూ వస్తుంది. ఈ అమ్మాయి జీన్స్ వేసుకుంటుంది, ఆ అమ్మాయి బట్టలు వేసుకుంటుంది. ఇట్స్ అ నార్మల్ థింగ్, స్లోలీ బికమింగ్ వెరీ నార్మల్ ఇస్ వాట్ ఐ ఫీల్. అయితే ఇప్పుడు ఇందాక అన్నట్టు వర్క్ ప్లేసెస్ ఆర్ దే రియల్లీ సేఫర్ ఫర్ విమెన్ అన్న క్వశ్చన్ వస్తే, సి యూ బీన్ వర్కింగ్ సిన్స్ 30+ years. కరెక్ట్. అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు సుమా? నేను మా అమ్మతోనే ఎప్పుడు ట్రావెల్ చేశాను కాబట్టి మ్యారేజ్ కన్నా ముందు వరకు ఇట్ వాజ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్. అండ్ ప్రదీప్ గారు లాంటి ఒక ఫిల్మ్ ప్రొడక్షన్లో వర్క్ చేయడం మొదలు పెట్టాను, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అలా వర్క్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇట్ వాజ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్. కానీ అది అందరికీ అదృష్టం ఉండదు. ఇప్పుడు మనం ఎన్ని చూస్తున్నాము, వీఆర్ లిసనింగ్ టు సో మెనీ సాడ్ స్టోరీస్, హారిబుల్ స్టోరీస్. అప్పుడు చెప్పలేకపోయారు, ఇప్పుడు వచ్చి పాపం బయట చెప్పుకుంటూ ఉన్నారు. తప్పైపోయింది, అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎందుకు చెప్పలేదంటే పాపం అప్పుడు వర్క్ చేయడమే, బయటికి రావడం, ఇంట్లో నుంచి రావడానికి ఓ ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ ఇలా ఉందంటే కూర్చో నువ్వు ఇంట్లో అంటారు, ఎవడెళ్ళమన్నాడు నిన్ను అంటారు ఇంట్లో. మేబీ ఐ థింక్ మనం ఎలాగైతే ఈ సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ లాంటి యాడ్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నామో, అలాగే ఒకవేళ మీకు ఏదైనా జరిగితే ఇది చట్టం, ఇది నంబర్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉండాలి. అండ్ దాన్ని ప్రాపర్గా వినియోగించుకోవాలి. ఐ మీన్ దుర్వినియోగించకుండా కరెక్ట్గా దాన్ని షుడ్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ, అంతే. అండ్ ఉమెన్ వర్కింగ్ స్పేసెస్ ఈ మధ్య కాలంలో నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఇంకా చాలా బెటర్ అవుతూ వచ్చాయి. చాలా బెటర్ అవుతూ వచ్చాయి బికాజ్ వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ ఉమెన్ వర్కింగ్ కాబట్టి. లేకపోతే నేను ఒక స్టార్ మహిళ లాంటి షో చేస్తున్నప్పుడు అందులో నేను పార్టిసిపేట్ చేసే ఆ 4 తప్ప ఎక్కువ మగవాళ్లే ఉండేవాళ్ళు. మొత్తం కెమెరా టీము, పీసీఆర్ టీము, ఎవ్రీబడి వేర్. ఇప్పుడు అలా లేదు అసలు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే కెమెరా డిపార్ట్మెంట్కి ఆడవాళ్ళు రావడం అనేది కొన్ని ప్రొఫెషన్స్ సెలెక్ట్ చేసుకోరు కదా. సో అందుకని నాకు ఎక్కువగా మగవాళ్లే కనిపిస్తారు. బట్ ఐ సీ మోర్ గర్ల్స్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, డిజిటల్ స్పేస్, మార్కెటింగ్ స్పేస్, వీటిల్లో చాలా మంది ఆడపిల్లలు కనిపిస్తున్నారు నాకు. ఐఎమ్ సో హ్యాపీ. తెలుసా, దెర్ వాజ్ అ టైమ్ వెన్ అసలు ఒక్క ఆడపిల్ల, ఎప్పుడో బాంబే నుంచి ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు వచ్చేవాళ్ళు అనమాట కొంతమంది ఆడపిల్లలు. అబ్బా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇవాళ ఈ షోలో అనుకునేదాన్ని. టు సీయింగ్ లాట్ ఆఫ్ గర్ల్స్ వర్కింగ్ నౌ, ఇట్స్ రియలీ రియలీ గ్రేట్. బట్ ఈ సోషల్ మీడియాలో విక్టిమైజేషన్, విక్టిమ్ని ఇంకా రీవిక్టిమైజేషన్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా ఇంకా విమెన్కి అరే లెట్ మీ జస్ట్ కీప్ క్వైట్, షట్ మై మౌత్, లెట్ మీ నాట్ కంప్లైంట్ అన్న ఒక భయం వస్తుంది కదా. అవును. వాట్ ఈస్ యువర్ కన్సర్న్ అబౌట్ దిస్? నాకేమనిపిస్తుంది అంటే ఈ సోషల్ మీడియాలో ఏవైతే మాట్లాడుతూ ఉంటారో లేకపోతే చేస్తూ ఉంటారో, మోర్ దెన్ దాట్ ఎక్కడైతే తను విక్టిమైజ్ అయ్యిందో దానికి కావాల్సినటువంటి లీగల్ స్టెప్స్ తీసుకోవాలి. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి దానికి కావాల్సినటువంటి వాట్ ఎవర్ యాక్ట్స్ ఆర్ దేర్, వాట్ ఎవర్ లా ఇస్ దేర్, వాళ్ళని అప్రోచ్ అయ్యి చేసినట్టయితే దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంతమందికని ఈ ఆన్సర్స్ చెప్పుకుంటూనే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, మీరు ఒక ఆన్సర్ ఇస్తారు, దానికి ఇంకో థంబ్నెయిల్ పెడతారు, దానికింత ఇంకేవేవో కామెంట్లు వస్తాయి. సో యూఆర్ అగైన్ గెటింగ్ ట్రామటైజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ ట్రామటైజ్డ్, దానిపైన అగైన్ యూఆర్ గెటింగ్ ట్రామటైజ్డ్. ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ టేక్ రైట్ పాత్, రైట్ యాక్షన్స్ and ignore all this. This is noise. Absolutely. This is what Shikha Goyal మొన్న చెప్పారు, IPS Shikha Goyal, who heads the women's safety wing. I asked her the same question. ఆవిడ ఇదే అన్నారు, సోషల్ మీడియాలో వచ్చింది మేము ప్రిటెక్స్ గా తీసుకోం. ఎగ్జాక్ట్లీ. We don't base our investigation on their comments. అన్నది ఆవిడ. ఓకే, లైక్ that's all happening. Exactly. We do our investigation. అవును. I think you should just ignore the noise and yeah.
అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దేర్ ఇస్ లా, దేర్ ఇస్ పోలీస్ అండ్ దెన్ దేర్ ఇస్ ద సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్, ఇలా ఉన్నాయన్నమాట. బట్ దీనికి వ్యాలిడిటీ లేదు పాపం. ఇది ఓన్లీ ఇక్కడ వరకు మాట్లాడుకోవడానికే. కానీ అగైన్ ఇక్కడ కూడా పాపం ఏమవుతుందంటే ఒక పబ్లిక్ ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనికి కూడా ఇట్ ఈస్ అ స్మాల్ టైం పీరియడ్ లేండి. దాని తర్వాత జనాలు కూడా నమ్మడం ఆపేస్తారు ఫర్ ఆల్ ది రాంగ్ న్యూసెస్ దట్ ఆర్ కమింగ్ అండ్ ఫేక్ న్యూస్ దట్స్ కమింగ్. రీసెంట్గా మీరు ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా సుమా, హర్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి నెవర్ సీన్ ఎనీ కైండ్ ఆఫ్ అ కాంట్రవర్షియల్ న్యూస్ ఆన్ యూ. Suddenly this propped up suddenly. Yeah. What were you going through at that point of time, Suma? So maybe you're talking about real estate ki meeru mira promote chesaru kada, ad promotion. Yeah. అది ఛానల్లోకి రాకముందే ఒక 6-7 months బ్యాక్ దేర్ వాజ్ సంథింగ్ దట్ హ్యాపెండ్ వేర్ దీస్ పీపుల్ హ్యాడ్ ట్రైడ్ టు సెండ్ నోటీస్ టు మీ అండ్ ఫర్ విచ్ వీ హ్యాడ్ రెస్పాండెడ్. అండ్ ఆల్సో అది నా నోటీస్లోకి వచ్చింది అప్పుడే. నేను బ్రాండ్ అంబాసిడర్గా చేసింది 2016, 17, 18 పీరియడ్లో చేశాను అనమాట. ఆ తర్వాత ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్ ఒక ప్రాజెక్ట్ అంతా. అండ్ దెన్ వీ అజ్యూమ్డ్ బికాస్ ఐ వెంట్ అండ్ సా దేర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ వెల్. దాని తర్వాత దిస్ ఇస్ 2024. సో వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాము. ఇమీడియట్గా ఎవరైతే మెయిన్ చైర్పర్సన్ ఉన్నారో వాళ్ళకి కూడా నేను నోటీస్ పంపించి వీళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు చూడండి అని చెప్పాను. నా ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా ప్రేమ గారు? మై ఫస్ట్ రియాక్షన్ వాజ్, అరే వీళ్ళు సఫర్ అవుతున్నారా, ఇంతమంది బాధపడుతున్నారా. సెకండ్ థింగ్ వాజ్, నేను ఎప్పుడో చేశాను కదా బ్రాండ్ అంబాసిడర్గా. దెన్ ఐ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో ఐ అండర్స్టూడ్ దట్ ఒక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇట్ వాజ్ లైక్ వన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. మనం ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, నన్ను ఎంతగా నమ్ముతున్నారు అన్న దానికి సంతోషం వేసింది. దానితో పాటుగానే బాధ్యత ఎక్కువైందని అనిపించింది నాకు. సో ఒకవేళ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏదైతే వచ్చిందో ఆన్ ఛానల్స్ అండ్ వాట్ ఎవర్ వాజ్ రిటన్ అండ్ ఎవ్రీథింగ్, యాజ్ యూ సెడ్ లీగలీ దిస్ ఇస్ నథింగ్ దట్ నాకు ఇంప్లై అయ్యేది ఏమీ లేదు అక్కడ. కానీ నేను నా బాధ్యతగా తీసుకొని దాని తర్వాత కూడా మెల్లిగా మనకి ఏ ఇన్సిడెంట్ అయినా 3 రోజులేగా, 3 రోజుల తర్వాత ఇన్సిడెంట్ సద్దుమణిగిపోయింది. కానీ నేను ఆగలేదు. నేను ఆ కన్సర్న్డ్ పర్సన్కి నా టీమ్ అప్రోచ్ అయ్యి వాళ్ళకి కన్సిస్టెంట్గా వాళ్ళతో మాట్లాడి ఫైనలీ ఆ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి ఒక వీడియో చేశారు. వేర్ ఇన్ హీ సెడ్ హీ హ్యాడ్ క్యాన్సర్. పాపం ఆయనకి ఒంట్లో బాగాలేదు కొంతకాలం, ఆయన లైఫ్లో కూడా హీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ టైం. బట్ ఆన్ వీడియో హీ హాజ్ ప్రామిస్డ్ దట్ ఏదైతే ఆయన డెలివర్ చేస్తానని చెప్పారో అవన్నీ నేను డెలివర్ చేస్తాను అని చెప్పారు. సో అది నాకు కొంత ఓకే చేస్తారు. ఎందుకంటే పాపం ఎవరెవరో వాళ్ళ అమౌంట్ని పెట్టి వాళ్ళు సుమా ఒక వీడియోలో చెప్పింది అని వాళ్ళు అనుకుని చేస్తున్నప్పుడు అది నాకు ఇంకా నన్ను చాలా ఎక్కువగా ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ అనేది ఇట్ మేడ్ మీ వెరీ రెస్పాన్సిబుల్ అండి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, మేము ఏ వీడియోలు చేసినా పెట్టినా ఒక ప్రోడక్ట్కి సంబంధించి దాంట్లో కింద కూడా రాస్తున్నాం, నేను చెప్పానన్నంత మాత్రాన మీరు తీసుకోకండి, మీరు కూడా ఒకసారి ప్రోడక్ట్ ఆథెంటిసిటీని చెక్ చేయండి. అండ్ అందులోనూ ఒక బ్రాండ్ అంబాసిడర్ గానో లేకపోతే ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడడానికో ఎవరిని తీసుకుంటారు? కొంచెం పాపులారిటీ వచ్చిన వాళ్ళని తీసుకుంటారు డెఫినెట్లీ కదా. సో ఒక ధోని గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, లేకపోతే నాలాగా ఇలా టెలివిజన్ షోస్ హోస్ట్ చేస్తున్నాను అలాంటి వాళ్ళతోనూ చిన్న యాడ్స్ నాతో చేయించుకుంటూ ఉంటారనమాట. బికాజ్ వీఆర్ పాపులర్. సో ఆ పాపులారిటీ వచ్చినందుకే తీసుకుంటారు. కాబట్టి డెఫినెట్లీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఐ ఫీల్ దట్ వైల్ ప్రమోటింగ్ ద బ్రాండ్ ఇట్స్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఇవన్నీ ఆ తర్వాత ఇన్సిడెంట్ తర్వాత వచ్చిన learnings. But when that incident was happening, the thrashing and bashing on social media, the thumbnails, that noise, it must have shaken you. బాధేసిందండి, చాలా బాధేసింది. నేనేమి చూడలేదు. కట్ ఆఫ్. You don't see, but అంటే you will hear, no, I strictly instruct my people, మీరు చదివారా? మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, మీరు చదివారు, హ్యాపీ కదా, చదవండి. మీరు కామెంట్స్ ఇలా రాశారు, అలా రాశారు, మీ గురించి అయ్యో ఇలా అంటున్నారు, ఓకే మీ దగ్గరే పెట్టేసుకోండి. అవన్నీ నా దాకా ఎవ్వరు తీసుకొని రాలేదు. కొన్ని ఏవైతే కొన్ని thumbnails అలాంటివన్నీ చూసామో అవి సడన్గా చూసినప్పుడు కొంచెం మనకి బాధేస్తుంది. బట్ ద హోల్ ఫ్యామిలీ ఈస్ దేర్ టు టాక్ అబౌట్ ఇట్. వీళ్ళందరూ ఉన్నారు. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆల్సో ప్రేమ గారు ఐ హ్యావ్ ఇవాల్వ్డ్ అండి, స్ట్రాంగ్ అయిపోయాం. సో వెన్ యూ ఆర్ పాపులర్ అండ్ యూ ఆర్ సక్సెస్ఫుల్, ఇలాంటివి ఏవో కొన్ని ఇట్ కమ్స్ ఇన్ అ బ్యాగేజ్ అండ్ ఇట్స్ సో ఈజీ టు యాక్చువల్లీ పుట్ ఎనీథింగ్. కానీ జనాలకు కూడా మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతూ ఉన్నారు. పెట్టేటువంటి thumbnailsలో ఒకటి, లోపల ఉండే మ్యాటర్ వేరు.
ఇప్పుడు మీరు నేను మాట్లాడిన దానికి ఇంకేదైనా పెట్టొచ్చు, ఇజ్రాయిల్లో ఏం జరుగుతుందో వాళ్ళు ఏమన్నారో తెలుసా అని. సో అదే నిజం అనుకుని మీరు thumbnail నొక్కడం కోసం అని పెడుతున్నారు అనేది మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతూ వస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ నేను వాళ్ళందరితోనూ మాట్లాడలేకపోయాను, కానీ డెఫినెట్లీ ఈ చైర్పర్సన్ ఎవరైతే వచ్చి మాట్లాడారో ఆల్ దట్ వర్క్ ఐ హ్యావ్ ఆల్సో బీన్ పుషింగ్ అనమాట. బికాస్ ఐఎమ్ యాక్చువల్లీ ఓన్లీ అ బ్రాండ్ అంబాసిడర్. నాకు అందులో ఏమీ వాటా లేదు, ఏమీ లేదు, ఐ డోంట్ హ్యావ్, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ బీన్ అలాగా. సో అదే అంటే చిన్న చిత్తగా కొన్ని జరిగినప్పుడు దాన్ని బ్లోయింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ టాకింగ్ దట్ సమ్ టైమ్స్ హర్ట్స్, బట్ యాజ్ యూ సెడ్ we should move on. Yes, you should just ignore all this. Definitely. ఎన్టీఆర్ గారు మిమ్మల్ని కోపంగా అయ్యో అదంతా కామెడీ ఇన్సిడెంట్ తెలుసా అసలు. ఏంటి అప్డేట్ గురించి అడిగినప్పుడు కోపంగా చూసిన ఎన్టీఆర్ గారు అనేది చాలా ఎక్కువ వైరల్ అయింది కదా. ఆ రోజు ఆ ఈవెంట్ జరిగిన తర్వాత యాజ్ యూజువల్ ఈవెంట్ ఎలా జరిగింది, బాగా జరిగింది అని ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర మా వారు ఇట్లా ఏంటిది ఇదేంటిది ఇలా వచ్చింది అని ఇలా ఓపెన్ చేసి చూపించారు. అంటే తారక్ ఇలా చూస్తున్నాడు, నేను ఇలా ఉన్నాను. అక్కడ యాక్చువల్లీ జరిగింది ఏంటంటే నేను ఫ్రంట్కి వెళ్ళి మాట్లాడుతున్నాను, తను వెనకాల నన్ను చూసింది కూడా నాకు తెలియదు. ఐ డోంట్ ఈవెన్ నో. చట్టం దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నాకు తెలియదు, తను చూసింది కూడా తెలియదు నాకు. లేకపోతే అక్కడైనా తారక్ నన్ను ఎందుకు ఇలా చూసావు అని కూడా అడుగుతాను కదా నేను. అది కూడా జరగలేదు అసలు. సో ఇది ఎంత మైన్యూట్ థింగ్స్ క్యాప్చర్ అవుతాయో ఒక్కోసారి. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను ఒకవేళ ఇలా పెట్టానంటే ఒక thumbnail, అంతే, ఇలా పెట్టానంటే ఒక thumbnail. అది బై మిస్టేక్ నాకు నా కళ్ళల్లో ఏదైనా చిన్న నుసుమో ఏదైనా వెళ్ళి ఇలా అని పెట్టుకున్న సుమ అంతే, అసలు కోపంగా చూసిన సుమ ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో దే ఆర్ ఆల్ ఎవ్రీ చిన్న మైన్యూటెస్ట్ థింగ్స్ ఆర్ క్యాప్చర్డ్. బట్ ఐఎమ్ హ్యాపీ ఐ హావ్ చోజన్ దిస్ ప్రొఫెషన్. బట్ ఐ థింక్ ఇప్పుడు జనాలు కూడా అర్థమైపోయింది సుమా, ఈ thumbnails అంతా ట్రాష్, ఇదంతా ఫేక్, బయట ఏది ఉందో లోపల అది లేదు అని వాళ్ళకి కూడా, అంటే నార్మల్ ఈవెన్ ఆడియన్స్ ఆల్సో అండర్స్టూడ్. మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఒక్కోసారి ఎలా పెట్టేస్తున్నారంటే వాళ్ళ క్రియేటివిటీ నిజంగా మెచ్చుకోవాలండి బాబు. మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసాం కదా, సంబంధం లేని కమల్ హాసన్ గారి ఫోటో ఉంటుంది అక్కడ. జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. కమల్ హాసన్ గారి గురించి ప్రేమ ఎంత మాట నిందో తెలుసా అని మన ఇద్దరు ఫోటో పెట్టి ఆయనది ఫోటో పెడతారు పైన ఒకటి. ఈయనెందుకు వచ్చారు ఇక్కడికి? పైగా ఆ టైంలో ట్రెండింగ్ లో ఏదో నడుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇద్దరం ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వస్తుంది, ఈ రీసెంట్ టైమ్స్ లో ఏం జరుగుతుందో ఆ ఫోటో ఉంటుంది అక్కడ, చూసుకోండి మీరు. కరెక్ట్. నొక్కారా మీరు? అది ఉందని లేదు, అది లేదు. నొక్కని నాకు కొంచెం వ్యూస్ వస్తాయి కదా. In one way, I'll be benefiting out of it. అంతేనండి, ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ. అంతే అంతే. బట్ ఈ మధ్య మాత్రము ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది దే ఆర్ నాట్ ఎనీ మోర్ యాక్సెప్టింగ్ నాన్ సెన్స్. దే ఆర్ రైజింగ్ దేర్ ఫుట్. అంటే ఇంకా ఉక్కు పాదం మోపాలని డిసైడ్ అయిపోయారు. ద రీసెంట్ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి, చాలా చోటు చేసుకున్నాయి. అదర్ కొరియోగ్రాఫర్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే మొన్న మినిస్టర్ గారి కామెంట్స్ అవ్వచ్చు అబౌట్ నాగార్జున గారి ఫ్యామిలీ. సో మచ్ ఈస్ హ్యాపెనింగ్. ఇండస్ట్రీ ఈస్ నాట్ కీపింగ్ క్వైట్. దిస్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ ని మీరు ఎలా చూస్తారు సుమా? ఇట్స్ సచ్ అ పాజిటివ్ అవేకనింగ్ అండి. ద ఎంటైర్ ఇండస్ట్రీ ఈస్ బికమింగ్ వన్. ఆ యూనిటీ, రెస్పాండ్ అయ్యేటువంటి విధానము చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఫ్రమ్ నౌ ఆన్ మేబీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏం జరిగినా ఇలాగే రెస్పాండ్ అవ్వాలి. See, like nobody belongs to any political party or anything. We are just as common citizens. And when it comes from our industry, ఇప్పుడు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ ఒక దగ్గర ఎలా అయితే యునైటెడ్గా ఉంటారో, మనకి ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్స్ వీఆర్ ఆల్ సెపరేట్లీ వర్కింగ్. మనం అందరం ఒకటే ఆఫీస్కి వెళ్ళాంగా రోజు పొద్దున్న లేచి, బట్ స్టిల్ ఎవ్రీబడి కమ్స్ టుగెదర్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. When so many things are happening at home, బయట ఫ్రంట్లో, కెరియర్ ఫ్రంట్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్ ద టైమ్ యూఆర్ ఆన్ యువర్ ఫీట్. సో నోబడీ కెన్ బ్యాలెన్స్ 100%. ఇట్స్ నాట్ ఈజీ. బట్ స్టిల్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్, హౌ డు యూ డూ దట్? బ్యాలెన్స్ కమ్స్ విత్ ప్లానింగ్ అండి. ఒక ప్లానింగ్ అనేది లేకపోతే ఇల్లైనా మన లైఫ్ అయినా కొలాప్స్ అయిపోతుంది. సో ఈరోజు నేను ఇవన్నీ చేస్తున్నాను అంటే నిన్ననే దీని ప్లానింగ్ మొత్తం జరిగిపోతుంది. ఇది నేను చాలాసార్లు చాలామంది ఆడవాళ్ళకి చెప్పాలనుకున్నాను మీ షో ద్వారా. నేను ఎలా ప్లాన్ చేస్తాను అనేది నేను చెప్తాను. ఎవ్రీ హెడ్, వే హెడ్. లైక్ ఇప్పుడు స్కెడ్యూల్స్ మనవి ఒక్కోసారి అన్సర్టనిటీలో ఉంటుంది మన ప్రొఫెషన్ అంతా. సడన్గా ఈరోజు ఈవినింగ్ ఏదో ఇంటర్వ్యూ చేయండి అని అడుగుతారు. స్కెడ్యూల్స్ మన చేతుల్లో ఉండదు. కొన్ని స్కెడ్యూల్స్ మన చేతుల్లో ఉంటాయి. కనీసం కొన్ని స్కెడ్యూల్స్ మన చేతుల్లో ఉన్నప్పుడు మనం కొంతవరకు ప్లానింగ్ చేసుకోగలుగుతాం. లైక్
పాపకి ఏదో స్కూల్లో ఫంక్షన్ ఉంది, దానికి నేను వెళ్ళాలి అంటే ఇక్కడ నేను షూటింగ్ని ఎంత తొందరగా అంటే 6 o'clockకి నేను శిల్పకళా వేదికలో ఉండాలి అంటే నా షూటింగ్ 5 o'clockకి అయిపోవాలి. నేను కార్ ఎక్కి 6 o'clock కల్లా 1 hour పడుతుంది నాకు తుకుగూడ నుంచి ట్రావెల్ చేసి వెళ్ళడానికి. 5 o'clockకి నా షూటింగ్ అయిపోవాలి అంటే నా షూటింగ్ ఎన్ని గంటలకి స్టార్ట్ అవ్వాలి. ఆ షూటింగ్ 9 గంటలకి నేను స్టార్ట్ చేయాలి అంటే నాతో పాటు ఎవరెవరు రావాలి, నాతో పాటు వీళ్ళందరూ రావాలి అంటే నేను ఈరోజు పొద్దున్నే అక్కడికి 9 గంటలకల్లా వెళ్ళి ఎక్కడ మీరు రాలేదు అంటే అవ్వదు. ముందు రోజు నుంచే ఎవరెవరికైతే కాల్స్ చెయ్యాలో వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా దీంట్లోకి కలుపుకొని మీరందరూ కూడా రావాలి, ఈ టైం కల్లా అయిపోవాలి. పోనీ వాళ్ళందరూ వస్తే అయిపోతుందా? లేదు. మళ్ళీ అక్కడ బ్రేకులు పడకుండా జరగాలి అంటే మిగిలిన వాళ్ళందరినీ కెమెరా పీపుల్, డైరెక్షన్, అందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏమండి 9 గంటల ఎపిసోడ్ మనం 11:30 కల్లా అవ్వగొట్టాలండి. అవ్వగొట్టి అక్కడి నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ సో ఇంత ప్లానింగ్ ఇక్కడ జరుగుతుంది. ఇది ఒక సెక్షన్. ఇంకో సెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో మరి ఫుడ్ మనం ఎంత కాదనుకున్నా సరే అదొకటి నడుస్తూ ఉంటుంది. మన ఆడవాళ్ళకి చాలా అందరు హెల్దీగా తిన్నారా లేదా, అందరికీ చక్కగా అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా, అది బై డిఫాల్ట్ అనే ఎంజాయ్ ఇట్స్ వెరీ ట్రూ. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఫోర్స్, రైట్? సో దానికి ఈరోజు ఏం వంట చేయాలి, నేను టిఫిన్ క్యారేజ్ పొద్దున్నే పట్టుకొని వెళ్ళాలి అంటే వాళ్ళు ఎప్పుడు లేస్తారు, వాళ్ళు ఎప్పుడు వంట చేస్తారు, ఇవన్నీ ముందు రోజు ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్కి కావాల్సిన కాయగూరలు ఇంకొకటి ఎలా చేయాలి. సో ఇవి నేనే అన్నీ చేయాలనుకున్నాను అనుకోండి ప్రేమ గారు, అవ్వదు. నాకు ఉండేటువంటి లక్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ బిగినింగ్లో నేనే చేశాను అన్నీ. ఇప్పుడు నాకు ఒక్కొక్క దానికి నేను ఒక్కొక్క లీడర్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే. సో వాళ్ళని నేను డెలిగేట్ అండ్ ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వాళ్ళు వర్క్ చేసేలాగా చేస్తాను. నేనే అది చేయాలి, నేనే ఇది చేయాలంటే అవ్వదు. తర్వాత నేను బొక్క బొరలా పడిపోతాను. స్టార్ మహిళ. ఐఎమ్ నాట్ ఐఎమ్ అన్ ఆర్డినరీ మహిళ హూ హ్యాస్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. సో దెన్ ఐ అసైన్ దీస్ వర్క్స్ అండి. తర్వాత నా చేతిలో ఇప్పుడు డైరీలో రాసుకునే వాళ్ళం ఒకప్పుడు, రేపు ఇది ఎల్లుండిది అని. ఆ రోజులు అయిపోయాయి. మన ఫోనే మన చేతిలో ఉండేది ఎప్పుడు. నోట్స్ లో రిమైండర్స్, అలారమ్స్ గుర్తు చేయడానికి, రేపటి వరకు ఏంటి ఇవాళే గుర్తు చేయడానికి అలారమ్స్ పెట్టుకుంటాను నేను. అండ్ నాతో పాటు ఉండే అసిస్టెంట్ ని కూడా ట్రైన్ చేసేసాను. అలారం లో డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట. అది ఒక్కోసారి నేను షార్ట్ లో ఉన్నప్పుడు మోగుతుంది కదా, ఏమని మోగిందని అడుగుతా. మేడం టుమారో యూ హ్యావ్ మీటింగ్ at 12 o'clock అని మోగింది. ఓకే సరే మనకి ఇది ఉందన్నమాట. సో ఇన్ని పెట్టుకొని చేస్తే వర్క్ అవుతుంది. అండ్ వీటితో పాటు ఇంతవరకు చెయ్యాలి అంటే నాతో పాటు చివరి వరకు ఉండేది నా శరీరం మాత్రమే. దానిని నేను సరిగ్గా సవ్యంగా చూసుకోవాలి. శరీరం అంటే ఇందులో శరీరము, మెదడు రెండు ఉన్నాయి. బాడీ, మైండ్ అండ్ సోల్. ఈ బాడీ మైండ్ కరెక్ట్ గా అలైన్ అయితేనే సోల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో బాడీకి మనం కావాల్సినటువంటి జిమ్ లేదా యోగా లేదా ప్రాణాయామము, ముద్రలు ఇవన్నీ చేసుకుంటూ, స్విమ్మింగ్ కూడా ఈ మధ్యకాలంలో ఇవన్నీ చేస్తూనే మైండ్కి కావాల్సిన మెడిటేషన్, లేదా నేను పర్సనాలిటీ ట్రైనింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటాను అనమాట, ల్యాండ్మార్క్ ఫోరం అని. వాటిని రెగ్యులర్గా అటెండ్ అవ్వటం, స్ట్రెస్ ఏదైతే ఉంటుందో లేదా ఏదో అక్యుములేట్ అయిపోతుంది, వాడు నన్ను ఇలా అన్నాడు, వీడు నన్ను ఇలా చూశాడు, వాడు నా గురించి ఇలా కామెంట్ చేశాడు, ఇవన్నీ క్యారీ చేశాను అనుకోండి, తెలియకుండా డిజీజెస్ అవుతాయి. వాటన్నిటినీ తీసేయి, ఈ చెత్త తీసేయి, ఆ చెత్త తీసేయి, మళ్ళీ ఫ్రెష్గా ఒక ఖాళీ స్థలం దొరుకుతుంది, మళ్ళీ క్రియేటివిటీ పెరుగుతుంది. మనం చెత్త పెంచుకుంటూ వెళ్తే ప్రేమ గారు, అంటే ద్వేషాలు, కోపాలు, అసూయలు, ఈ నెగటివ్ షేడ్స్ని పెంచుకుంటూ అలా పట్టుకొని నేను వాడి మీద ఉండే పగని వదలను అని పెట్టుకున్నంత కాలం డ్యామేజ్ జరిగేది వాడికి కాదు, మనకే. ఎందుకంటే అది మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఇష్టం లేనటువంటి ఒక మనిషి సడన్గా మీ ముందర వచ్చినప్పుడు మీ బాడీలో సెన్సేషన్స్ కొన్ని మారుతాయి, కొన్ని చేంజెస్ జరుగుతాయి. సమ్వేర్ ఎక్కడో నెక్ దగ్గర స్టిఫ్నెస్ అనో సంథింగ్, బికాజ్ వీ కాంట్ ఎక్స్ప్రెస్, మనం ఇలాగే ఉంటూనే అవన్నీ చెయ్యాలి కదా. సో అవి లోపల ఎంత వర్క్ చేస్తుంది పాపం. సో ఇవి వదులుకోవాలన్నమాట. వదులుకోవాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ డిజాల్వ్స్ ఇట్ కంప్లీట్లీ బై నాట్ సేయింగ్ దట్ నో ఐ విల్ జస్ట్ నాట్ టాక్ టు దెమ్. అట్లా కాదు, టాక్ టు దెమ్, టెల్ దెమ్ వాట్ ఇట్ ఇస్, కంప్లీట్ ఇట్, ఇట్స్ డన్. సో ఎవరైనా సూపర్ సక్సెస్లో ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, వీళ్ళు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణాలు పాజిటివ్ ఎవరు చూడరు, నెగిటివ్ ఇది వల్ల, దీనివల్ల, దానివల్ల, అందరిని తొక్కేసి రావటం వల్ల. లేకపోతే ఇట్ కుడ్ బి క్యారెక్టర్ అసాసినేషన్, ఇట్ కుడ్ బి తొక్కేసి రావటం, ఇట్ కుడ్ బి మనీ, కరప్షన్, వాట్ ఎవర్, బ్లా బ్లా బ్లా. టాలెంట్తో వచ్చారు అన్నది అగ్రీ చేయడానికి ఎవ్వడి మనసు ఒప్పుకోదు. వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ సొసైటీ
దో మనం డీక్లటర్ చేస్తాము, నెగటివిటీ తీసేస్తాము, బట్ దీస్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఏంటంటే అవన్నీ వినేసి జస్ట్ అవి పాసింగ్ క్లౌడ్స్ లాంటివే. నాకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ నేనే. ఎందుకంటే నేనేం మిస్టేక్స్ చేశాను, నేను ఇంకెలా ఎంటర్టైన్ చేయాలి, నేనేం చేసుకోవాలి, వీటి మీదే నా ధ్యాస ఉంటుంది. ఒకవేళ కనుక నా ధ్యాస దాని మీదకి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఇంకెవరో ఉన్నారు, సమ్ హీరోయిన్, షీ గాట్ దట్ ఆపర్చునిటీ, అరే నాకెందుకు ఇవ్వలేదు ఆ ఆపర్చునిటీ, నేను కూడా ఆ హీరోయిన్ అయిపోవచ్చు కదా అనేది నాకు ఒకవేళ ఉంటే నేను అక్కడే ఆగిపోతాను. ఎందుకంటే నా థాట్, నా మొత్తం టైము, నా ఎనర్జీ దాని మీదకి వెళ్తోంది. అర్రే నాకు ఇంకెంత ఆలోచించవచ్చు, నేను ఇంకెన్ని చెయ్యొచ్చు, నాకుండే పొటెన్షియల్ ఏంటి, నేనేం చేయగలుగుతాను అని తెలుసుకున్న రోజునే మీరు సక్సెస్ అన్నారు కదా, ఇదే డెఫినేషన్ అండి. యాక్చువల్లీ ద ట్రూ సక్సెస్ lies in realizing what your potential is, because if I would have thought that I'll become a great singer like Chitra garu, even today I'll be struggling, even today, and I might be blaming that. Nannu chaala mandi సో అందుకని ఇట్ ఫర్ మీ ఇట్ ఆల్వేస్ ఇస్ దట్ నాకేంటి, నా పొటెన్షియల్ ఏంటి, నేను ఏం చేస్తున్నాను, ఇంతే. అండ్ దాంతోపాటు కొంచెం లక్ కూడా రావాలి. నేను 1991లో వచ్చాను ప్రేమ గారి ఇండస్ట్రీకి, బట్ ఇప్పటికీ కూడా సుమా యు ఆర్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. అంటే యూ బిలాంగ్ టు దట్ జనరేషన్, 90s జనరేషన్. బట్ ఇప్పుడు లేటెస్ట్ ఏఐలో ఏమున్నాయి టూల్స్, లేకపోతే ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుంది, you do your POV, those reels, you do those vlogs, I don't know what all you don't do. I do so many things. కానీ నేను 1991లో ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. నాకు సక్సెస్ వచ్చింది ఎప్పుడో తెలుసా, 2005. అంటే ఎన్నేళ్ళు పట్టింది, బట్ ఐ వాజ్ జస్ట్ డూయింగ్, అంతే, నా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. 2005లో ఒక అవాక్కయ్యారా వస్తే, అంటే దగ్గర 15 ఏళ్ళు, when I really started seeing some success, some checks which had some numbers on it properly, and people were calling me because the TRPs were good and also anta time pattindi naaku kuda. It was not a one day thing that happened, and I was just patient and I was just working ante. So aa magic jarugutadi, if you are consistent, ఆ మ్యాజిక్ జరుగుతుంది. యూ జస్ట్ హ్యావ్ టు బి పేషెంట్. సో మీలాగా చాలా మంది ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, చిరంజీవి గారు, అవును, నాని గారు, అవును, రాణా గారు. ఎట్లా సుమా? అవును, అప్పటికి మీరు అంటూనే ఉన్నారు, ప్లీజ్ మాకు కడుపు. దట్స్ అ జోక్ కైండ్ దట్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్, ఊరికే నాకు కడుపు కొడుతున్నారని. కానీ ఎంత బ్యూటీని తీసుకొచ్చారు కదా వాళ్ళు ఈ ప్రొఫెషన్ కి కూడా. దే డు ఇట్ సో వెల్. ఓ మై గాడ్, అంటే వాళ్ళకి ఇంకా అలవాటు కూడా లేని ఒక ఫీల్డ్ అది. ఎంత ఈజీతో చేసేస్తారు. అంటే వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ టీవీ నా అని చూసే రోజుల నుంచి ఈ రోజు అందరూ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లాగా గ్రో అవ్వడం అనేది ఇట్స్ బ్యూటీ అండి. సో ఫైనలీ సుమా, విజయ లక్ష్మి కేటగిరీలో మిమ్మల్ని ఎంచుకొని ఈ రోజు నేను షో చేస్తున్నాను. ఐఎమ్ సో వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్. యూ ఆర్ ది రైట్ పర్సన్ ఫర్ దిస్ పర్టిక్యులర్ కేటగిరీ. బట్ టెల్ మీ, ఇందాక మీరు అన్నారు సక్సెస్ అన్నది రియలైజింగ్ యువర్ పొటెన్షియల్. I want you to say something to the women who stop themselves, who think they are not capable. అంటే వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేయలేనేమో అని ఒక డౌట్. కాన్స్టెంట్గా వాళ్ళని కిందకి లాగే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారు పక్కన. అవును, వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఇలాంటి విమెన్కి ఐ వాంట్ యూ టు టెల్ సంథింగ్ సో దట్ యూనో సుమా చెప్తే వింటారని. సో నేను ఎవ్రీ ఉమెన్ ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే, వాళ్ళ పొటెన్షియల్ ఏంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, వాళ్ళు ఎందులో బెస్ట్. నేను ఎవరినైనా కలిసినప్పుడు ఏం చేయాలో తెలియట్లేదండి అన్నప్పుడు వాళ్ళకు హోంవర్క్ ఇస్తానన్నమాట. రేపటికల్లా నాకు మీరు ఇవాళ పొద్దున లేవగానే ఏదైతే వర్క్ మీకు ఇంట్రెస్ట్ ఉందో ఉత్సాహంగా లేచి మీరు పరిగెత్తేటువంటి వర్క్ ఏంటో రాయండి అంటాను. ఓకే, ఒక 10 దట్ షుడ్ బి కాలింగ్ యూ, లైక్ ఐ హ్యావ్ దిస్ వర్క్ టుడే, అట్లా అలాంటివి ఒక 10 రాయండి అంటాను. ఆ తర్వాత అందులో నుంచి టాప్ 3, టాప్ 1 ఇలా కొంత వర్క్ చేసిన తర్వాత యూ కమ్ టు దట్ టాప్ 1. ఆ టాప్ 1కి వచ్చినప్పుడు తెలిసిపోతుంది అనమాట వాళ్ళు ఆర్ దే రియల్లీ ప్యాషనేట్ అబౌట్. అండ్ వెన్ యూ ఫాలో ద ప్యాషన్, మనీ విల్ ఆటోమేటిక్లీ ఫాలో. అక్కడ జరుగుతుంది అనమాట మ్యాజిక్. కానీ ఎవరైతే పక్క వాళ్ళు చెప్పారనో నువ్వు ఎందుకు పనికిరావు, నీకు అసలు నువ్వు వేస్ట్, నీకు బుర్రలేదు తెలుసా, ఇది చాలా ఎక్కువగా వాడే డైలాగు చాలా మంది ఆడవాళ్ళ మీద. ఒక్కోసారి ఆడవాళ్లే వాడతారు అది, నీకు బుర్రలేదు తెలుసా అసలు అని చెప్పినప్పుడు కూడా చెప్పుకుంటారు నాకు అసలు బుర్రే లేదు. అవును, వాళ్ళు చెప్పుకుంటారు. ఏమండి, ఎవరెవరో చెప్తే మీరు అలా అవ్వరు, మీరు చెప్తే అయిపోతారు డెఫినెట్లీ. దయచేసి మీరు మీకు చెప్పుకోవడం మానండి. మీరు మీకు స్ట్రాంగ్ అని చెప్పండి. మీరు చెప్తేనే జరుగుతుంది. ఇంకెవ్వరు ఏం చెప్పినా అవేమీ జరగవు, కానీ మీరు చెప్తే జరిగిపోద్ది. సో శక్తి ఎక్కడుందో తెలుసా, అది మనలోనే ఉంది. శక్తి స్వరూపిణి ఎవరు?
అమ్మవారిని ఫోటోలో పూజించడం కాదమ్మా, అది నువ్వే అని గుర్తించిన రోజున నువ్వేమైనా సాధించగలుగుతావు. సో డెఫినెట్లీ దట్ పవర్ లైజ్ విత్ ఇన్ అస్. We have to look into what are the situations that are stopping us, what are the reasons that we are telling to be stopped, and what are maybe the real barriers that are coming and like standing, and how can I just move this and go ahead. You should become that unstoppable. Suma the unstoppable. అంతేనండి, అంతే. You are the unstoppable, and I believe that ప్రతి మహిళ విజయలక్ష్మి. ప్రతి మహిళలోనూ మీరు చెప్పేటువంటి నవదుర్గలు ఉన్నారు. సమయం సందర్భాన్ని బట్టి వాటిని బయటకు తీస్తూ ఉంటారు. కొంతమంది తీయడానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, పరిస్థితులు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. అన్నీ కాదు, మీరు చెయ్యగలరు. కానీ ఆపేదల్లా మీ భయం ఒకటే. అది కూడా మీ భయమే కాబట్టి మీ భయాన్నే మీరు వదిలేసి మీ ధైర్యాన్నే మీరు తెచ్చుకోండి. సుమా, please keep motivating like this. Ayyo, this is very important. Thank you andi, thank you. You have 3 million followers on Instagram. Thank you. And there's a great amount of responsibility on your shoulders. Because what you say people like, what you do people love, what you present people really admire. సో అలా చూసుకుంటూ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు చెప్పే మాటని కూడా వాళ్ళు ఫాలో అవుతారు. అండ్ మంచి మాట అయితే అది ఎంతో మందికి సహాయపడుతుంది. సో ప్లీజ్ కీప్ మోటివేటింగ్. డెఫినెట్లీ ప్రేమ గారు, ఇన్స్పైర్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు కూడా యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇన్స్పైరింగ్. అండ్ మీ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు తెలియకుండానే ఒక్కోసారి మనం చెప్పకూడదు అనుకునేవి కూడా బయటకు వచ్చేస్తాయి. మీలో అదేదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆవాహయామి శక్తి ఉంది. ఆవాహయామి శక్తి, ఇట్లా విరూపాక్షలు లాగా ఏదో పూజలు చేశారు మీరు. బట్ నైస్ అండి, దిల్ ఖోల్కే అంటారు చూసారా, అలా మాట్లాడగలుగుతాము. యూ ఆల్సో ప్లీజ్ కంటిన్యూ ద గ్రేట్ వర్క్. యువర్ అ సూపర్ ఉమెన్ అండి. మేబీ 9 లక్షములలో మీ ఇంటర్వ్యూ కూడా చేయాలేమో ఒకటి. వన్ షుడ్ బి ఇన్క్లూడెడ్ యాజ్ యోర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సుమా. విష్ గుడ్ లక్ టు రోషన్ అండ్ మనస్విని. Roshan has a great career ahead. I'm waiting to see him. Yes. Rock. Mowgli. Yeah, I'm waiting for Mowgli. And Sandeep Raj is such a terrific director. Yeah. Super asalu. Eppudu release? అంటే ఇంకా వాళ్ళు పిక్చరైజేషన్ స్టార్ట్ చేయలేదు. సో దే ఫిక్స్ ఇట్. ఇయర్ షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్. మీరు ఎప్పుడు చేస్తున్నారు సినిమా? జయమ్మ పంచాయతీ చేస్తున్నాను. ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ వేరిన్ నన్ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది కామెడీలోను, అలాగే సెటైరికల్ హ్యూమర్ యాంగిల్లో. కాబట్టి అలాంటి ఒక స్క్రిప్ట్ దొరికింది. నేను త్వరలోనే మీకు విశేషాలు చెప్తాను. రోషన్ కి మదర్ క్యారెక్టర్ కూడా చేయాలి ఒక సినిమా. చేయనండి, కొంచెం స్ట్రాంగ్ చేయదు. అక్కడ కూడా సెటర్లు వేస్తుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇంట్లో ఎలాగో వేస్తూనే ఉంటాం. లేదు, ఇప్పుడే చేయట్లేదు. ఇప్పుడు హిస్ జర్నీ ఇస్ హిస్, వాడి ఎక్స్పీరియన్స్ వాడిది. హీస్ టేకింగ్. Tell me what is the most funniest satire between you and Roshan? నిన్ననే జరిగింది. ఏమంటున్నాను అంటే ఈ యాజ్ అ మదర్ ఇంకోటి కూడా చెప్పాలి. ఇట్లా ఎక్కువ వర్క్ చేసే మదర్స్ కి మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ చూసుకోవాలి, ఈ పని చూసుకోవాలని. సో గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. సో రోషన్ ఫుడ్ కి సంబంధించిన ఒక గ్రూప్ ఉంది ఇప్పుడు వాడికి. సో అందులో నిన్న ఏదో చికెన్ ఇవ్వాల్సిన బదులు పన్నీర్ వచ్చిందనమాట. సో నేను వాడిని అడిగాను, అయ్యో వేర్ డిడ్ ద చికెన్ గో అని అడిగా. వాడు వెంటనే ఐ థింక్ ఇట్ ఫ్లూ అవే అన్నాడు. లైక్ మదర్ లైక్ సన్. నవ్వానంటే నేను అది చూసి ఆ మెసేజ్ని వాడికి ఇరిటేషన్ వస్తుంది. పన్నీర్ పెట్టావా, ఎక్కడుంది నా చికెన్ అని అట్లా. సో థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. I have a gift hamper for you. From Planet Green. Thank you అండి. So I'm promoting sustainability, you know that. Yeah. So Planet Green they have this organic farming and all. Yes, thank you so much అండి. And I just wanted to end by saying that మేము విశ్వాసం అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ని కూడా చేస్తున్నాము. Oh yeah. FFJ అనే ఆర్గనైజేషన్ ద్వారా. సో బికాజ్ ఈ ఎన్జిఓ ఒకటి రన్ చేస్తూ ఉన్నాను, ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని. అది ప్రతి పండక్కి మేము ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతాము. మేము డోనర్స్ ని అలాగే బెనిఫిషియరీస్ ని కలుపుతాం అనమాట. యా, సో ఇప్పుడు విశ్వాసం చేస్తున్నాం. రూరల్ ఉమెన్ విశ్వాసం గురించి తెలియదు. ఐ నో ఫెస్టివల్స్ ఫర్ జాయ్, రూరల్ ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అది. సో 13 మందిని సెలెక్ట్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళకి ఫండ్ చేస్తున్నాం అనమాట. సో దట్స్ ద ప్రెసెంట్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. యూ ఆల్వేస్ ఆల్సో కీప్ గివింగ్ సంథింగ్ టు ద సొసైటీ. ఎస్, వెరీ ఇంపార్టెంట్ అనుకుంటారు కదా. yes అవునండి. బీన్ డూయింగ్ దిస్ ఎంత మోర్ దెన్ 15 years నుంచి చేస్తున్నారు కదా. చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సాలిడ్ గా ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఒక 2.5 years నుంచి చేస్తున్నాము. వండర్ఫుల్. థ్యాంక్ యూ. గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ ప్లానెట్ గ్రీన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బియ్యం, అటుకులు, శనగలు, అన్నీ మొత్తం ఆర్గానిక్. సూపర్. థ్యాంక్ యూ.